నా పేరు పి జోషి ప్రశాంత్ అండి. మాది కాకినాడ వాకల్పూడి అనే గ్రామము. ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అనే సేవా పరిచర్లో దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దాంట్లో కొనసాగడానికి దేవుడు చాలా బలమైన కార్యాన్ని దేవుడు చూపించాడు. నేను ప్రభు యొక్క సేవలోకి రావడానికి చాలా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆయన సేవా పరిచయం చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే నా చదువును కూడా నేను విడిచిపెట్టి ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చాను. అంటే నేను ఫిజియో చదువుతున్నానండి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో రాజమండ్రిలో. నా చదువుని విడిచిపెట్టి అంటే డాక్టర్ అవ్వాల్సిన నేను దాన్ని విడిచిపెట్టి దేవుని సేవా పరిచయంలోకి నేను వచ్చాను. రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ వాటన్నిటినీ మీకు వివరించడానికి ఇష్టపడతాను. నా ఆత్మీయ జీవితం ఏంటి, నా సాక్ష్యం ఏంటి, నేను ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాల్సి వచ్చింది, ఎందుకు సేవా పరిచయంలో ఉంటున్నాను, ఎందుకు దేవుని యొక్క పనిని నేను ఫుల్ టైంకి వచ్చాను, తర్వాత అనేక మంది యవనస్తులు రక్షించడానికి ఎందుకు పనికిరా నన్ను దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు. ఈ సాక్ష్యాన్ని మీ ముందర పంచుకొని నేను త్వరగానే ముగిస్తాను. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకుంటాను. చిన్నప్పుడు నేను పుట్టక ముందు మా తల్లిదండ్రులకి ఒక ప్రవచనం వచ్చింది. నీకు దేవుడు మగబిడ్డను ఇస్తున్నాడు, ఆ మగబిడ్డని దేవుడు ప్రభు యొక్క సేవలో వాడుకోబోతున్నాడని. మా తల్లిదండ్రులు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా నాన్నగారిని మా మమ్మీ పెళ్లి చేసుకుంటున్న తర్వాత మా ఫాదర్ ఫ్యామిలీలో కానీ మా చుట్టాల్లో చాలామంది యేసు ప్రభుని నమ్ముకోలేదు. చాలా తక్కువ మంది, వీ కెన్ కౌంట్ ఆన్ అవర్ ఫింగర్స్, చాలా తక్కువ మంది. వాళ్ళందరూ యేసు ప్రభుని ఎవరు నమ్ముకోలేదు, యేసు ప్రభుని వ్యతిరేకించే వాళ్ళే. వాళ్ళందరూ యొక్క జీవితాలు మా ఫ్యామిలీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండిద్ది. కానీ వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పను, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళ మనసు కూడా చాలా మంచిదే. ఇలాగా మా తల్లిదండ్రులకి ప్రవచనం రాగానే సేవా పరిచర్లో మా తల్లిదండ్రులు అప్పటికే కొనసాగుతున్నారు. 1992 నుంచి సేవా పరిచర్లో ప్రారంభమవుతున్నారు. అప్పుడు మాకుండే ఆ సంఘ సభ్యులు చాలా తక్కువ అండి, ఒక 2, 3, 4 మాత్రమే ఉంటారు. అలాగా ప్రవచనం వచ్చిన తర్వాత దేవుడు నన్ను అనుగ్రహించిన తర్వాత మా తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. మా స్థాయికి మించిన స్కూల్లో వాళ్ళు జాయిన్ చేశారు. అప్పట్లోనే కాకినాడలో అది పెద్ద స్కూల్ అండి, బూను స్కూల్ అని ఉండేది. మా స్థాయికి మించి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. మా స్థాయికి మించి జాయిన్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు నాకు ఫీజులు కట్టడానికి. కానీ ఎందుకంటే మా తల్లిదండ్రులకు ఉన్న ఒకే ఒక ఆశ ఏంటి తెలుసా, వీడు ఉన్నతంగా చదువుకొని. ఎందుకంటే మా తల్లిదండ్రులు సరిగ్గా చదువుకోలేదు. వాళ్ళు అనుకున్నారు మా వాడు చాలా బాగా చదువుకొని ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతూ అనేక మంది దగ్గర వీడు మంచి వాక్యం చెప్పాలి, వీడు మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి, మంచి సాక్షిగా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ప్రపంచంలో ఉండే అనేక ప్రాంతాల్లో వాడుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక వీడు మంచిగా చదువుకోవాలని మా తల్లిదండ్రులు ఆశపడ్డారు. అలాగే జాయిన్ చేశారు. మా స్కూల్ వాతావరణం మా ఇంటి వాతావరణం చాలా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వ్యక్తులకి సంబంధించిన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు బాగా రిచ్గా ఉండేవారు. నేను మాత్రం ఒక చాలా తక్కువ స్టాండర్డ్లో ఉండేవాడిని. మా తల్లిగారు మంచిగా నూనె రాసి మంచిగా బట్టలు వేసి బాగా పంపించేవారు. చిరిగిపోయిన షూ అయినా చిరిగిపోయిన సాక్స్ అయినా కానీ నాకు అప్పుడు లోకములు ఉండే ఆడంబరాలు ఏం తెలియవు కనుక కామన్గా అలా పద్ధతిగా వెళ్ళిపోయేవాడిని. నా జీవితంలో ఏదో ఒక కొరత కనిపించేది. ఏం కొరత తెలుసండి, మా తల్లిదండ్రులు ఎప్పుడు నా చెవులో ఒక మాట చెప్తూ ఉంటారు, మా జీవితంలో ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని అభిషేకిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన స్థానంలో పెడతాడని చెప్తూ ఉంటే నేను మా చర్చిని చూసేవాడిని. మా చర్చ్ తాటాక చర్చ్ అండి. మా చర్చిని చూసేవాడిని. దేవుడే ఆశీర్వదిస్తే ఈ పాటికి 2 ఫ్లోర్లు వేసిపోలుగా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఈ పాటికి మా డాడీకో బైకో కారు ఉండేదిగా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఈ పాటికి లేకపోతే మంచి రిచ్గా డబ్బులు జేబులో పెట్టుకొని తిరిగే వాళ్ళంగా. మా తల్లిదండ్రులు చెప్పేదంత ఆపోజిట్గా ఉండేది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వాదం కనిపించేది కాదు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడంటే సమాజంలో చాలా తక్కువ స్థాయిలో బ్రతికాలి. మా బంధువులందరూ బాగుండేవారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో చాలామంది పొలిటీషియన్స్ అండి, చాలామంది పాలిటిక్స్లో ఉండేవారు. వాళ్ళు చాలా బాగుండేవారు, బాగా సంపాదించేవారు, మంచి మంచి కారులో తిరిగేవారు, మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకునేవారు. అరే దేవుడిని నమ్ముకోలేని వాళ్ళే చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు కదా. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాను మా తల్లిగారు చెప్తున్నారు, అనేక సాక్ష్యాలు ఉన్నాయని తల్లిగారు చెప్తా ఉన్నారే, కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉందేంటి, కంప్లీట్గా ఆపోజిట్గా ఉందేంటి అని చాలా ప్రశ్నలు నా లైఫ్లో రావడం ప్రారంభించింది. వచ్చిన తర్వాత ఒకటే డిసైడ్ అయ్యా. ఏమైంది తెలుసా, మా స్కూల్లో అడిగేవారు, జోషి నువ్వు పెద్దకి ఏమవుతావు అంటే ఒకటే అనేవాడిని, నేను మంచి పొలిటీషియన్ అవుతాను, మంచి రాజకీయవేత్తను అవుతానని అనేవాడిని. అందరు నవ్వేవారు. కాకపోతే నేను చాలా వేదనతో అనేవాడిని. నా గుండెల్లో చాలా భారం ఉండేది, వేదన ఉండేది. నేను కూడా డబ్బులు సంపాదించాలి,
నేను కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, నేను కూడా మంచి మంచి కారులో తిరగాలి, నేను కూడా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండాలి, నేను కూడా మంచి ఎలాంటి పరిస్థితులు లేకుండా, డబ్బులు లేని పరిస్థితి లేకుండా టైం టు టైం ఖర్చు పెట్టేవాడుగా ఉండాలి. ఇలాగ మా తల్లిదండ్రులలాగా బేదల్లాగా బతకడం నాకు ఇష్టం లేక అలాగ అనుకునేవాడిని. మా తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేసేవారండి. రాత్రి పడుకోగానే మా తలల దగ్గరికి, మా పడకల దగ్గరికి వచ్చి మా తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తూ ఉండారు. ఆ ప్రేయర్ చేస్తూ ఉంటే మొదట్లో బాగుండేది, తర్వాత చాలా ఇరిటేటింగ్గా అనిపించింది, చాలా చిరాగ్గా అనిపించింది. ఎందుకో తెలుసా? క్రైస్తవులు చెప్పేదంతా ఒట్టి అబద్ధం అని. ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మా యొక్క రిలేటివ్స్లో కానీ వాళ్ళందరూ బలంగా ప్రస్తావించిన ఒక మాట ఏంటో తెలుసా? క్రిస్టియన్స్ ఆర్ రిలేటెడ్ టు ది లో క్యాస్ట్ పీపుల్. క్రైస్తవులందరూ చాలా తక్కువ కులస్తులు, క్రైస్తవులందరూ చాలా తక్కువగా చూడబడిన వారు, క్రైస్తవులందరూ మన దేశానికి కానీ మన ప్రాంతాలకు కానీ చెందిన దేవుడు కాదు. యేసు ప్రభు అసలు మనకు చెందిన దేవుడే కాదు, అడుక్కునే దేవుడు అని చెప్పేవారు. క్రైస్తవులందరూ అడుక్కొని తిరుగుతారు, క్రైస్తవులందరూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరూ అడుక్కొని తిరుగుతూ ఉంటారని ఇలాంటి సంభాషణలు నేను వింటూ ఉన్నప్పుడు భయం వేసేది. నేను కానీ క్రిస్టియన్ అని చెప్పానంటే నాతో ఎవడు ఫ్రెండ్షిప్ చేయడు, నేను కానీ క్రిస్టియన్ అని చెప్తే నాతో ఎవడు మాట్లాడడానికి బాగా క్లియర్ కట్గా అర్థమైపోయి నేను యేసు ప్రభు యొక్క బిడ్డగా నేను బ్రతకడం మానేశాను. ఏదో చర్చిలో నటించే భక్తే, పాటలు పాడేటప్పుడు నేను కలిసి పాడేవాడిని, వాక్యాలు చదువుతున్నప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేసి చూసేవాడిని, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా మోకరించి ప్రార్థన చేసేవాడిని, చర్చిలో కాంగో వాయించేవాడిని, జాజ్ వాయించేవాడిని. దేవుడు నన్ను చిన్నప్పుడే మంచి తలంతులతో దేవుడు నన్ను మంచిగా అభిషేకించాడు. అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా చిన్నప్పటి నుండే వాయించడం ప్రారంభించాను. ఇలాంటి నా బ్రతుకులో చాలా ప్రశ్నలు అండి చిన్నప్పటి నుండి, ఎందుకంటే నేను అనుభవించిన పరిస్థితులు అలాంటివి. ఇలాగ నేను అనుభవిస్తున్నప్పుడు ఒకరోజు, అంటే స్కూల్లో నా వస్త్రధారణ బట్టి నా పక్కన ఆవిడ కూర్చునేవాడు కాదు, లంచ్ బ్రేక్లో కూడా నేను ఒక్కనే కూర్చొని అన్నం తినేవాడిని. ఒక్కొక్కసారి క్యారేజ్ వచ్చేది కాదు, ఒక్కొక్కసారి పంపించడానికి ఎవరు ఉండేవారు కాదు, ఎందుకంటే మినిస్ట్రీ అనేసరికి అలా తిరుగుతూ ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు ఒక్కటే ఫిక్స్ అయ్యా, జన్మలో ఎప్పుడు కానీ యేసు ప్రభు అనే మాట నా నోట్లోంచి రాకూడదు, బైబిల్ నా చేత్తో పట్టుకొని నేను సేవకుడు అవ్వకూడదు, నేను నా లైఫ్లో ఎప్పుడు చర్చిని మెయింటైన్ చేయకూడదు, అసలు దేవుని సేవా పరిచయలు వద్దని చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఆ మెంటల్గా ఫిక్స్ అవడం దేవుడి మీద మరింత ద్వేషాన్ని పెంచడం ప్రారంభించింది. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతే మనలో ఉన్న పాపం అలా పెరిగిపోతూ ఉంటుంది. దేవునికి దగ్గరగా ఉంటే పాపం బట్టి మనం భయపడుతూ ఉంటాం, పాపంలో ఉండకూడదని. కానీ దేవునికి దూరం అయిపోతే చాలామంది పాపంలో పెరగడానికి ఉపయోగం ఉంటుంది. పాపం రోజు రోజుకి విస్తరించిపోతూ ఉంటుంది. పాపం పెరిగిపోతే మనిషికి భయం పోద్ది, పాపం పెరిగిపోతే తల్లిదండ్రుల మీద గౌరవం ఉండదు, తల్లిదండ్రుల మీద భయం ఉండదు, దేవుని మీద భయం ఉండదు, సంఘం మీద భయం ఉండదు, వాక్యం మీద భయం ఉండదు, ఎవడు ఇష్టం వచ్చినాడు వాడు బ్రతికేస్తూ ఉంటాడు. అందుకే ఇవాళ చాలా మంది యవనస్తుల బిడ్డలు 10వ తరగతి వరకు ఒక రకం, ఇంటర్కి వచ్చిన తర్వాత ఒక రకం, ఇంజనీరింగ్కి వెళ్ళాక మరో రకం, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత రకరకాలైన వేషధారులుగా మారడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయం భక్తి తగ్గడం, లోకములో ఉండే పాపం పెరగడమే. అందుకే చాలామంది తల్లిదండ్రులు కొట్టేవారుగా కూడా ఉంటున్నారు. నేను కూడా నా తల్లిదండ్రులు కొట్టాను, అది చెప్పుకోవడానికి చాలా అసహ్యపడుతూ ఉన్నాను. ఎందుకంటే పాపం నా కళ్ళు కప్పేసింది. చిన్నప్పుడు స్కూల్లో ఎవరో చూసేవారు కదా, చాలా గిల్టీగా అనిపించేది. ఎందుకు? నా లైఫ్ స్టైల్ బాగోలేదు కాబట్టే కదా, నా దగ్గర తనం లేదనే కదా అందరు రిజెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఒకరోజు స్కూల్లో మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు ప్రతిరోజు. మా స్కూల్లో మ్యూజిక్ బ్యాండ్ ఉండేది. ఆ మ్యూజిక్ బ్యాండ్ ఉండేటప్పుడు సాయంత్రం ఈవినింగ్ 5 నుంచి వాళ్ళు క్లాసెస్లో ఉంటారనమాట. నేను ఎలాగో చర్చ్లో కొట్టడం అలవాటు కాబట్టి ఆ మ్యూజిక్ బ్యాండ్లోకి ఇలా తలుపొంగు చూస్తూ ఉన్నాను. ఆ మ్యూజిక్ బాగా ప్లే చేస్తూ ఉన్నారు. మా మ్యూజిక్ టీచర్ పిలిచి, అలా చూస్తున్నావే, నీకు కూడా వచ్చాయని అడిగాడు. వచ్చండి, వచ్చి టీచర్ అన్నాను. సరే వాయించన్నాడు. దొరికింది అవకాశం, చెతకొట్టేసాం. దొరికింది అవకాశం కదా, వాయించడం ప్రారంభించాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దేవుడు మన క్రైస్తవ బిడ్డలకు మంచి తలాంతులతో దేవుడు అనుగ్రహిస్తాడు, మంచిగా అభిషేకిస్తాడు. వాయించడం ప్రారంభించిన తర్వాత వాళ్ళన్న ఒక డైలాగ్ నా జీవితాన్ని మార్చేసింది. ఎంతకాలం ఎక్కడున్నావురా జోషి అన్నారు. ఎక్కడే ఉన్నానండి, ఎవడ గుర్తించలేదు మనల్ని. మనుషులు గుర్తించారు, తలాంతుని గుర్తించారు. కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడం ప్రారంభించారు. కాంపిటీషన్ తీసుకెళ్తూ ఉంటే ప్రతిసారి ఏదో ఒక ప్రైజ్ గెలుచుకొని వచ్చేవాళ్ళం. మా టీం అందరూ వెళ్ళి గెలుచుకొని వస్తూ ఉంటే అసెంబ్లీలో మమ్మల్ని పిలవడం ప్రారంభించారు. చాలామంది జనం ఉండేవారు. ఆ జనంలో జోషి ప్రశాంత్ అని పిలవగానే ఎంత హ్యాపీ అనిపించేదంటే, అందరూ నా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇదిరా పేరు ప్రఖ్యాతలు అంటే, ఇలాగరా మనం ఉండాలి, ఇలా బ్రతకాలి అంటే. మనిషికి తలంత్ ఉంటే మనం ఎక్కడికైనా ఎదిగిపోతాం. మనిషికి టాలెంట్ ఉంటే మనతో చాలా మంది ఉంటారు. మనిషికి టాలెంట్ ఉంటే మనల్ని ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా పెడుతుంది. దేవుణ్ణి పక్కన పెట్టేసి టాలెంట్ని నమ్మడం ప్రారంభించాను.
ఆ టాలెంట్ చాలా పేరుని తీసుకొచ్చింది. ఇంచుమించు మన స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో 3rd ప్లేస్ వచ్చిందండి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో. అంటే అప్పటికి విడిపోలేదు కాబట్టి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో మ్యూజిక్ కాంపిటీషన్లో 3rd ప్లేస్ వచ్చింది. పేపర్లో పడుతూ ఉంటే చాలా గర్వంగా అనిపించేది. ఆ పేపర్ని చూస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అప్పుడు ఫోన్లో అయ్యి ఉండుంటే ఈ పాటికి నేను కూడా అవి ఫొటోస్ తీసుకుని దాచేవాడినేమో. కాకపోతే చిన్న చిన్న ట్రోఫీస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. అంటే ఎప్పుడైతే అసెంబ్లీలో పిలవడం ప్రారంభించారో నా చుట్టూ ఏగల్లాగా ఫ్రెండ్స్ వాడడం ప్రారంభించారు. నా చుట్టూ భోజనం చేసే వాళ్ళు పెరిగారు, నా పక్కన కూర్చునే వాళ్ళు పెరిగారు, నాతో మాట్లాడేవారు పెరిగారు, సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటే నా వెనకాల వచ్చేవారు పెరిగారు, నాతో మాట్లాడేవారు, ప్రేమ చూపించేవారు చాలా మంది పెరిగారు. అనేక మంది పరిచయం అవడం ప్రారంభించారు. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ పిల్లల పరిచయం అవడం ప్రారంభించారు. ఉన్నతమైన స్థానంలో ఉండే పిల్లల పరిచయం అవడం ప్రారంభించారు. వాళ్ళకిలాగా నేను బ్రతకాలని ఇష్టపడ్డాను, వాళ్ళకిలాగా నేను వస్త్రాలు వేసుకోవాలని ఇష్టపడ్డాను. మనం ఇలాంటి చెడు తలాంపులు కనుక తలస్తూ ఉంటే అపవాదిగాడు వెంటనే ద్వారాలు తెరిచేస్తాడు. అపవాదిగాడు వెంటనే ద్వారాలు తెరుస్తాడు. నా స్నేహితులు నాకు బట్టలు ఇవ్వడం ప్రారంభించారు. నా స్నేహితులు నాకు కాస్ట్లీ షూస్ ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది మూవీ యాక్టర్స్ కానీ, తర్వాత సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత అనేకమైన చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళందరూ పరిచయం అవడం, వాళ్ళందరి యొక్క లక్షణాలు నేర్చుకోవడం. ఇంట్లో అయితే కొరత, స్కూల్లోనేమో చాలా ఉన్నతమైన స్థానం అలాగా బిహేవ్ చేసేవాడిని. నూనె పోయింది, జెల్ వచ్చింది, మామూలు కాటన్ ప్యాంట్లు పోయాయి, జీన్లు వచ్చాయి. మంచిగా షూస్ వాడడం ప్రారంభించాను, మంచిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ప్రారంభించాను. లైఫ్ అంతా మారిపోయింది. లైఫ్ మారిన తర్వాత నా తల్లిదండ్రులు కనిపించలేదు. లైఫ్ మారిన తర్వాత నా తల్లిదండ్రుల యొక్క వస్త్రధారణ నా వస్త్రధారణ మ్యాచ్ అవ్వలేదు కనుక దే ఆర్ నాట్ మై పేరెంట్స్ అట్ ఆల్. వాళ్ళ నా పేరెంట్స్ కాదు, వాళ్ళ నా తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే నా రేంజ్కి ఇప్పుడు సరిపోరు. ఇప్పుడు మన స్కూల్లో మోస్ట్ పాపులర్ కిడ్, గేమ్స్ ఆడటం ప్రారంభించాను, క్రికెట్ టీంలో జాయిన్ అవడం ప్రారంభించాను, డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ తరపున ఆడడం ప్రారంభించాను, అక్కడ కూడా పేపర్లో పడడం, స్కూల్ టీంలో ఉండడం. ఇవన్నీ ప్రతి ఒక్క గేమ్లో, ప్రతి ఒక్క దాంట్లో విజయం 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 వస్తూ ఉంటే కొమ్ములు బాగా పెరిగిపోయాయి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగిపోయాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నాశనమునకు ముందు గర్వము నడుచును, అహంకారం నడుచును. ఇవన్నీ చెప్తూ ఉంటే అనుకునేవాడిని మా తల్లిదండ్రుల పిచ్చోళ్ళు. మా బంధువుల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దూషించేవాడిని. అనవసరంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, అనవసరంగా సేవకుల కుటుంబంలో పుట్టాను, అనవసరంగా పుట్టాను వీళ్ళ ఫ్యామిలీలో అని చాలా బాధపడేవాడిని. కానీ చిన్నప్పుడు మంచి యాంగ్జైటీగా ఉంటాం కదా బాప్తిసం తీసుకోవడానికి. పాస్టర్ గారి పిల్లలమే కనుక బాప్తిసం చిన్నప్పుడు తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్నాను 1 నెల రోజులు 2 నెలలు చాలా బాగున్నాను. బాప్తిసం తీసుకున్న కొత్తలో బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసి దేవుని సన్నిధిలో ఏడ్ చేసి దేవుడు నన్ను దీవించు ప్రభు అని నేను కూడా ఎన్నో ప్రార్థనలు చేసిన వాడినే. లోకంతో పరిచయం ఏర్పడిన తర్వాత భక్తి జీవితం కామన్గా మారిపోద్ది. మారిపోయిన తర్వాత మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. ఇలాగ నా జీవితం ఎదుగుతూ ఉంటే స్నేహితులు పెరగగానే రాజకీయం మీద మరింత పిచ్చి పెరిగింది. ఇంటర్కి వచ్చాను, ఇంకా పాపంలో పడడం ప్రారంభించాను, తల్లిదండ్రులు కొట్టడం ప్రారంభించాను, అనేకమైన వ్యక్తులతో తిరగడం ప్రారంభించాను. చాలామంది చెప్తారు కదా, అరే రారా నేను ఆడి దగ్గర తీసుకెళ్తా, అరే రారా పలానా అన్నను పరిచయం చేస్తా, అరే ఈ అన్న చాలా గొప్పోడు రా, అయ్యి బాబోయ్ ఫోన్ చేస్తే స్టేషన్లోంచి విడిపించేస్తాడు, అలాంటి వాళ్ళని పరిచయం చేస్తానని చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులకి పరిచయం చేయడం ప్రారంభించారు. పరిచయం చేయడం ప్రారంభించిన తర్వాత మనకి ఎవడన్నా ఒకడు గొప్ప వ్యక్తి తెలిస్తే మన చుట్టూ చాలామంది యవనస్తులు చేరుతూ ఉంటారు. ఎందుకంటే అది ప్రేమను మనం అనుకుంటాం, కాకపోతే అది అవసరానికి చేసే సహవాసం అని నేను అంటాను. నీ బర్త్డేకి ఫ్లెక్స్లు కొట్టచ్చు, నీ బర్త్డేకి రక్తదానాలు చేయొచ్చు, కానీ నువ్వు స్థితి మారిపోతే, నీ స్థితి అట్టడుక్కు వెళ్ళిపోతే నీ ముఖం కూడా ఎవడో చూడ్డు. నేను ఖచ్చితంగా ఆ మాట నేను స్టాండ్ తీసుకుంటాను, నేను ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాను. అలాంటి బ్రతుకుని జీవిస్తున్నా నేను. రోజు రోజుకి విపరీతంగా స్నేహ బంధాలు పెరగడం. ఎంత స్నేహితులు అంటేనండి, నేను ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ తీసుకున్నా, మెడికల్ సీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇంకా స్నేహితులు పెరిగారు, చాలామంది పెరిగిపోయారు. ఓ పక్కన ర్యాలీలు, ధర్నాలు, పొలిటీషియన్స్ పక్కన ర్యాలీలు చేయడం, మా ఫ్రెండ్స్ మంచి మంచి పొలిటికల్ స్థానాల్లో, స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్ మంచి స్థానాల్లో నిలబడుతూ ఉంటే వాళ్ళకి సపోర్టివ్గా నేనుంటూ, నేను కూడా మంచి పదవులను ఆశిస్తూ, నేను కూడా మంచిగా తిరుగుతున్న ప్రాంతాలు అవి, మంచిగా తిరుగుతున్న సిచ్యువేషన్స్ అవి. మంచి మంచి కాలేజీలో యూత్ మీటింగ్స్కి, ఏ యూత్ మీటింగ్స్ కనుక్కున్నారు, పొలిటికల్ యూత్ మీటింగ్స్కి తీసుకెళ్లేవారు. వేల మంది స్టూడెంట్స్ మధ్యన ఎదురుగుండా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని
ఒక మంచి పొలిటికల్ లైఫ్ను ఊహించుకున్న ఒక వ్యక్తిని నేను. చిన్న వయసులోనే మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, లోకపరమైన జ్ఞానాన్ని. ఎందుకంటే పరిచయమైన వ్యక్తులు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, అంత పెద్ద పెద్ద వ్యక్తుల మధ్యన కూర్చొని వాళ్ళ మాటలు వింటూ జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని. నా పర్సనల్ లైఫ్లో చాలా ఉన్నాయండి. చెడు అలవాట్లు అవలంబించడం ప్రారంభించాను, వాటిని పాటించడం ప్రారంభించాను, గొడవలకు వెళ్ళడం ప్రారంభించాను, స్టేషన్కి వెళ్ళి దెబ్బలు తినడం, ఆ దెబ్బలు తినడం 5 నిమిషాలకి అరే మా వాడిమే చేయేసావేంట్రా నా వెనకాల చాలా మంది రావడం, చాలా పెద్ద పెద్ద మ్యాటర్లు జరగడం, ఇవన్నీ చూసి కాలర్ ఎగరడం, బయట రోడ్డు మీద ఎగరడం, బైక్ రేసులకు వెళ్ళడం, అర్ధరాత్రులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడం, అమ్మాయిల్ని ఏడిపించడం, అమ్మాయిల్ని లాగిపెట్టి కొట్టడం, వాళ్ళ చున్నీలు లాగడం, రోడ్డు మీద అతి నీచకరమైన వేషాలన్నీ వేస్తూ నా బ్రతుకుని కొనసాగుతూ ఉన్నాను. కాపర్ రాకపోతే షార్ప్నర్ బ్లేడ్తో నా చేతిని కోసుకునేవాడిని. ఎదటవాడి జుట్టుని ఇలా పీకి ఆ జుట్టుని నోటుతో పీకేవాడిని. అనుకునేవాడిని, చాలా మంది పొగిడేసేవారు, అన్నా నువ్వు చాలా సూపర్ అన్నా, నువ్వు రెబలన్నా అని పిలుస్తూ ఉంటే ఉర్రోతలుగిపోయేది నా మనస్సు. అన్న తిన్నావా అని ఫోన్ చేస్తూ ఉంటే ఎంతమంది స్నేహితులని ప్రేమిస్తున్నారు, 2000 మంది పైనే. అప్పట్లో టిక్టాక్లు ఇవేం లేకుండానే కాకినాడలో చాలా మంది వ్యక్తులకి తెలిసిన వ్యక్తిని, అనేక రాష్ట్రాల్లో పరిచయమైన వ్యక్తులది, అనేక రాష్ట్రాల్లో చాలా మంది వ్యక్తుల్ని పరిచయం చేసుకొని చాలా బిందాస్గా బ్రతుకుతున్న నా జీవితం. ఒకటే అనుకున్నాను, దేవుడు లేడు, ఎవరు లేరు అసలు. యేసు ప్రభు అంటేనే అసహ్యం పెంచుకున్నాను. బైబిల్ని విసిరేసేవాడిని, చేత్తో చింపేసేవాడిని, చలేసినప్పుడు బైబిల్లో ఉండే పేజీలు చింపి అంటించుకునేవాడిని. ఇవన్నీ నా స్నేహితుల ముందర ఎందుకు చేశానో తెలుసా? నేను క్రైస్తవుని కాదు అని రుజువు చేసుకోవడానికి చేశాను. ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. ఐ డోంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. ఐ డోంట్ బిలాంగ్ టు ది క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇవన్నీ రుజువు చేసుకోవడానికి చేశాను. నా స్నేహితులకి నేను యేసు ప్రభు యొక్క సేవా పరిచర్య ప్రారంభించినంత వరకు తెలియదు నేను క్రైస్తవుడిని. 2014 వరకు నా ఫ్రెండ్స్కి నేను క్రిస్టియన్ అనే విషయం కూడా తెలియదు. కొంతమందికి తెలుసు, తెలిసినా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇటు బాప్తీసం తీసుకోలేదేమని. నా స్నేహితులకి నేను బాప్తీసం తీసుకున్నానని తెలిసిన తర్వాత వాళ్ళన్న మాట ఏంటి తెలుసా? అరే బాప్తీసం తీసుకుంటే చాలా మంది పర్ఫెక్ట్గా బ్రతుకుతారు కదా అంటే నేను అన్నాను, అరే బాప్తీసం లేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అక్కడ చాలా బండబూతులు మాట్లాడేవాడిని. అలాంటి నా బ్రతుకు ఇవాళ యేసు కొరకు ఎందుకు వాడబడుతుందో తెలుసా? ఎందుకంటే ఆయన సజీవుడండి. హల్లెలూయా. ఆయన చాలా గొప్ప దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసేవాడు, ఆయన బలమైన దేవుడు, ఆయన శక్తివంతమైన దేవుడు. మనము చేస్తున్న ప్రతి ఒక్క పనిని, మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియని చూసే దేవుడు ఆయన. నన్ను నిన్ను సృజించిన దేవుడు, ఆయన వంటి దేవుడు ఎవరో లేరు అని నేను ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయనే గొప్పవాడు. అలాగే సాగిపోతున్న నా యవ్వన జీవితం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాను, రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ర్యాగింగ్ అంటే ఏంటో తెలియదండి. అసలు ర్యాగింగ్ అంటే ఏంటో తెలీదు. సీనియర్స్ 4th ఇయర్లో కూడా అరే వీడిని డిస్టర్బ్ చేస్తే మన లైఫ్ని ఏదో ఒకటి చేస్తాడరా బాబు. ఎందుకంటే చాలా సాడిస్టిక్గా బిహేవ్ చేసేవాడిని, చాలా సాడిస్టిక్గా, లేనిపోని చెడలవాట్లు అన్నీ ఉన్నాయి. క్లాస్కే నేను చాలా నీచంగా వచ్చేవాడిని. క్లాస్లో కూర్చొని నేను చేసే పనులు కూడా చాలా తప్పుడు పనులే. అమ్మాయిలు ఏడిపించడాలు అనే అనుకుంటారేమో, అంతకు మించి చాలా పెద్ద పెద్ద పనులు చేసేవాడిని. ఇలాంటి పనులన్నీ చేస్తూ, ఎందుకంటే చాలామంది యవనస్తుల్ని డ్రగ్స్కి అలవాటు చేసిన మనిషిని నేను. చాలామంది కుటుంబాల్లో యవనస్తుల యొక్క జీవితాన్ని పాడు చేసి వాళ్ళ కుటుంబాల్లో శాంతి లేని బ్రతుకులుగా చేసిన వ్యక్తిని నేను. ఎంతోమంది తల్లులు అనుకున్నారు ఇలాంటి వాడు చచ్చిపోతే బాగుండని. నేను బైక్ రేసులకు వెళ్తున్నప్పుడు నా స్నేహితులు ఎంతోమంది చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, ఐఎమ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, నేను చాలా అదృష్టవంతుని అనుకున్నాను. కానీ దేవుడు నాకు మరొక అవకాశాన్ని ఇస్తాడని నేను మర్చిపోయాను. దేవుడు నాకు బ్రతకడానికి, ఆయన తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడని నేను మర్చిపోయాను. లారీ పక్కన పడినప్పుడు లారీ నా పక్క నుంచే టైర్ పక్క నుంచే వెళ్ళింది. చాలా ఇంచ్ గ్యాప్స్, లేకపోతే అప్పుడే పచ్చడి అయిపోయామండి. అప్పటికే చాలా మత్తులో ఉన్నాను నేను. నా చేతిలోకి రాళ్ళు వెళ్ళిపోతే నా నోటుతో తీసుకున్నాను రాళ్ళని, అంత సాడిస్టిక్గా బిహేవ్ చేసేవాడిని. అలాంటి నన్ను దేవుడు మార్చాడు. దేవుడి గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? నన్ను మార్చడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎంతోమంది సేవకులు ప్రయత్నం చేశారు. ఎంతోమంది యవనస్తుల మీటింగ్కి తీసుకెళ్ళి యవనస్తుల మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళు చెప్పిన వాక్యం అంతా బాగానే వినేవాడిని. వినిన తర్వాత ఎంతమంది రక్షణ పొందాలనుకుంటున్నారంటే నేను కూడా అందరితో పాటు చేయెత్తేవాడిని. కానీ బయటకు వచ్చిన తర్వాత వాక్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవాడిని.
నా బ్రతుకు అలా అయిపోయింది. తెలంగాణ పోరు జరుగుతుంది, అనేక మంది రాజకీయ వ్యక్తులతో కలిసి మంచిగా ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేస్తూ అనేక మంది యవనస్తుల్ని రప్పించుకొని, ఎందుకంటే చాలామంది తిరిగేవారు నా పక్కన, చాలామంది ఉండేవారు. రాజమండ్రి నుంచి కాకినాడ బస్ స్టాప్కి వస్తేనే ఎంతోమంది నా కోసం వెయిట్ చేసేవారు స్నేహితులు. అన్న ఎప్పుడు వస్తావు అన్న కాకినాడ అని అడిగేవారు. కాకినాడ రాగానే అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ నాతో బాగా తిరిగేవారు. చాలా బాగుండేది లైఫ్ అంతా. గొడవలకి వెళ్తే మంచి రెస్పెక్ట్ వచ్చేది. ఎవరన్నా రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళని మధ్యలో ఆపి వాళ్ళని బాగా చెతగొట్టేసి వాళ్ళకుండే చైన్లు, సెల్ ఫోన్లు తీసుకొని వాళ్ళని తాకట్టు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసిన పరిస్థితులు, లగ్జరియస్ లైఫ్ను అనుభవించాను. మా స్నేహితులేమో ఉన్నతమైన వారు, మంచి లగ్జరియస్ కార్లు, బెంజ్, ఆడీలు, BMW ఇలాంటివన్నీ తెస్తూ ఉంటే వాటిలో తిరుగుతూ, అంటే మా బతికేమో వేరు కానీ బయట తిరిగేదంతా వేరు. కానీ దేవుడు కూడా రోజు రోజుకి సంఘాన్ని అభివృద్ధి చేశాడు. మంచి బాల్కనీ చర్చ్ని దేవుడు అనుగ్రహించాడు. చాలా మంచి సంఘాన్ని పెంచాడు. ఇంచుమించు ఒక 4 సంఘాలు స్థాపించడానికి కూడా దేవుడు మా తల్లిదండ్రులు ఆశీర్వదించాడు. ఒక పక్కన వాళ్ళ సేవలు ఎదుగుతూ ఉంటే ఒక పక్కన సేవని అణిచివేయడానికి అపవాదిగా నన్ను వాడుకోవడం ప్రారంభించాడు. అపవాదిగా నా లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చేశాడు. వెనకాల ఒక పెద్ద పిలక ఉండేది, ఎదర మంచి రంగు వేసుకొని మంచిగా ఎక్స్ట్రాలు చేసుకుంటూ తిరిగేవాడిని. కానీ క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అదే నాకు బాధ వేసింది. నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నా సాక్షి జీవితాన్ని బట్టి నా స్నేహితుల్ని మార్చుకున్నాను. నా సాక్షి జీవితాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగేలాగా నా జీవితాన్ని దేవుడు చేశాడు. మన క్రియలు బట్టి దేవుడు మహింపరచబడాలా, మన క్రియలు బట్టి దేవుడు మంచిగా పూజింపబడాలా. కానీ ఇవాళ అలాంటి క్రియ జీవితం నీలో ఉందా బ్రదర్? మనం పాటలు పాడినంత మాత్రాన, మనం వాక్యాలు చెప్పినంత మాత్రాన, మనం దేవుని సన్నిధిలో ఉన్నతంగా గడిపినంత మాత్రాన, కన్నీరు కారుస్తూ మోకాలు గార్చి భాషల్లో మాట్లాడినంత మాత్రాన నీ క్రియ జీవితం వల్ల ఎవడో మారకపోతే, నీ క్రియ జీవితం వల్ల ఎవరో మారకపోతే నువ్వు చేసే భక్తి అంతా మనుషుల్ని మభ్యపెట్టే భక్తే. డిసెంబర్ కాలం వచ్చింది 2013. చాలా నీరసం అయిపోయాను. ఎందుకంటే ధర్నాలు వీటన్నిటికీ తిరుగుతూ ఉండి తిండి మీద నెగ్లెక్ట్ చేశాను. ఎందుకంటే నా పాపపు క్రియలు చేసుకోవడానికి రాజమండ్రిలో ఉండేవాడిని. ఫ్లాట్ తీసుకొని అక్కడే అపార్ట్మెంట్లో రూమ్ తీసుకొని అక్కడే ఉండేవాళ్ళం. పాపపు కార్యాలన్నీ బాగానే సాగేవి, మంచిగా ఎంజాయ్ చేసేవాడిని. మా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఎప్పుడో అర్ధరాత్రి, ఎప్పుడు చాలా లేట్ నైట్స్. ఒకరోజు కొన్ని రోజులైతే ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇది మధ్యన ప్యాషన్ అయిపోయింది. రాత్రి 12 అయితే మన కుర్రోళ్ళందరూ బయట తిరుగుతూ ఉన్నారు. క్రైస్తవ బిడ్డల కోసం మాట్లాడుతున్నాం, వేరే వాళ్ళని ఎవరిని ఏమంటలేదు. క్రిస్టియన్స్ మారితే సొసైటీ మారుతుంది. క్రీస్తుని వెంబడించే వారు ఉంటే సమాజాన్ని మంచిగా మార్చొచ్చు. మన యవన బ్రతుకులే బాగోలేనప్పుడు నువ్వు ఇంకోని చూసి నువ్వు మారాలరా అని అలా చెప్తాం. ఇలాగ సాగిపోతున్న జీవితం. 2013 డిసెంబర్ కాలంలో మాకు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. మా క్రిస్మస్ ఆరాధన జరిగినప్పుడు చాలా నీరసంగా ఉన్నాను. కాకపోతే క్రిస్మస్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే డాన్స్, కొరియోగ్రఫీ, స్కిట్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పులిహార పొట్లాలు పంచి పెడుతూ ఉంటారు. మనం సరదాగా ఎవరైనా సెటైర్లు వేసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు. ఎందుకంటే నాకు బాగా అలవాటు. క్రిస్టియన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే వెనకాల కూర్చొని సేవకుల్ని మంచిగా కమెంట్ చేసేవాడిని. వాళ్ళ పాటల పుస్తకాలు అమ్ముతూ ఉంటే ఆ పాటల పుస్తకాల్లో పాటలు కొట్టేసి అందులో బూతు పాటలు రాసి పాడేవాళ్ళం నేను, నా స్నేహితులు. సేవకులు కనిపిస్తూ ఉంటే వాళ్ళని బండబూతులు తిట్టేవాళ్ళం, వీళ్ళు ఎందుకు పనికిరారా అబద్ధికులని. అలాంటి నా బ్రతుకుల్లో కీబోర్డు వాయించడం మాత్రం బాగానే వాయించేవాడిని. దేవుని పాటలు అన్నింటికి మంచి గ్యాప్ మ్యూజిక్ మళ్ళీ ఇవన్నీ బాగా మెయింటైన్ చేసేవాడిని. ఎందుకంటే దేవుడు మంచి తలాంతి ఇచ్చాడు కదా. అలాగని సినిమా పాటలు కూడా వాయించేవాడిని. క్రైస్తవ మీటింగ్లో, చర్చ్లో కూడా దేవుని పాటలు పాడుతుంటే ఆ మధ్య ఇంటర్లోడ్లో కూడా సినిమా పాటలు వాయించేవాడిని నేను. ఎందుకంటే ఎవరేం చేస్తే మనకెందుకు లేని, మా సంఘస్థులందరూ నన్ను చాలా చెడు ప్రాంతాల్లో చూసేవారు. పార్టీ ఆఫీసులని, తర్వాత వేరు పాకల్లో, తర్వాత ఎక్కడో కొన్ని చెప్పకూడదు కానీ చాలా రకరకాల ప్రాంతాల్లో చూసేవారు. ఇలాగ ఈ క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంటే చాలా నీరసంగా ఉంది. కీబోర్డ్ వాయించేసి ఇంటికి వెళ్ళిపోయాను. చాలా బలహీనంగా ఉండి పడుకుండిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేళ వాక్యం చెప్తున్న పాస్టర్ గారి పేరు బట్టి శ్రీను గారు. మంచి అభిషక్తులు, మంచి సాక్ష్యం కలిగిన దైవ సేవకులు. బట్టి శ్రీను గారు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయనతో బలంగా మాట్లాడుతోంది. 2014 నుండి జోషి ప్రశాంత్ని దేవుడు వాడుకోబోతున్నాడని. హల్లెలూయా. ఆ మాట చెప్తున్నప్పుడు పాస్టర్ గారు పక్కకు చూశారు. పక్కకు చూస్తే కీబోర్డ్ అలాగే ఉంది, కానీ వాయించే నేను మాత్రం అక్కడ లేను. ఇంటికి వచ్చారు. భోజనానికి వచ్చిన తర్వాత మా తల్లి గారు చెప్పారు, పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, వాడికి ఆరోగ్యం బాగోలేదని. అవునమ్మా నాకు తెలీదు, దేవుని యొక్క ఆత్మ బలంగా మాట్లాడింది. 2014 నుండి మీ అబ్బాయిని అనగా జోషి ప్రశాంత్ని దేవుడు వాడుకోబోతాడని చెప్పగానే మా తల్లి గారికి చాలా ఆనందం వేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు తెలుసా,
మా తల్లి గారు 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు తెలుసండి? మా అబ్బాయిని వాడుకో ప్రభా, మా అబ్బాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపో ప్రభా అని కాదు, వీడిని సేవకు అడ్డొస్తున్నాడు, వీడిని చంపేయి ప్రభా అని ప్రార్థన చేశారు. ఎందుకో తెలుసా? మా తల్లి గారు నాకన్నా ఎక్కువ దేవుడిని ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? అబ్రహాంని ఆ వేళ ఇస్సాకుని ఇచ్చేయమనగానే ఇస్సాకుని ఎలాగైతే అబ్రహాం తీసుకెళ్ళాడో, మా తల్లి గారు కూడా ప్రభా నీ సేవకి వీడు అడ్డొస్తున్నాడంటే వీడిని తీసేయి ప్రభా, నా కొడుకు లేడు అనుకుంటాను, నువ్వు ఉంటే చాలు ప్రభా అని మా తల్లి గారు ప్రార్థన చేసేవారు. అంత ఏడిపించేవాడిని నేను మా తల్లిదండ్రులని, అంత ఏడిపించేవాడిని. అలాంటి నా తల్లికి ఒక మంచి శుభవార్త రాగానే మా తల్లి గారికి పూర్వంలో ఉన్న ప్రవచనాలన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే అరుళ్ రాజు గారు 5 సంవత్సరాలు పిలిచేవాడి, మీకు చాలా మందికి అవగాహన ఉంటుందేమో. అరుళ్ రాజు గారు అని చెన్నైలో ఉంటారు. ఆయన ఒకే ప్రవచనం చెప్పారు, ఎలీషాలాగా దేవుడు వాడుకుంటాడు, ఏలియాలాగా దేవుడు వాడుకుంటాడని. ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చే రోజు వచ్చిందని మా తల్లి గారు చాలా ఆనందపడ్డారు. నా దగ్గరికి వచ్చారు, రూమ్లోకి వచ్చి చెప్పారు, అరే నేను 2014 నుంచి జోషి దేవుడు నేను వాడుకుంటాడు అని చెప్పగానే చాలా కోపం వచ్చింది. అర్జెంటుగా పాస్టర్ గారికి కానుకిచ్చి పంపించాయి. అలాంటి ఎందుకమ్మా అస్తమాటలు చెప్తారు, నాకు చిరాగ్గా ఉంది, బలహీనంగా ఉంది, డబ్బులు ఇచ్చి పంపించాయి. ఇవన్నీ డబ్బుల కోసమే చెప్తారు. వీళ్ళందరూ అబద్ధికులు, మీరు అబద్ధికులే, దేవుడు అబద్ధికుడే, పాస్టర్లు అబద్ధికులే, మీరందరూ వేస్ట్ అమ్మా, ఎందుకు ఇలాంటి మాటలు చెప్తారని మా తల్లిగారిని వెళ్ళిపోమన్నాను. మా తల్లిగారు చాలా బాధగా వెళ్ళిపోయారు. ఆ రాత్రే నా జీవితంలో ఒక మార్పు జరిగింది. మంచం మీద పడుకున్నాను, విపరీతమైన నొప్పి. నా మంచాన్ని ముట్టుకున్నా కూడా ఆ నొప్పి నాకు తెలుస్తూ ఉంటుంది. అంత నొప్పి ఏంటి సడన్గా ఇలాంటి విపత్కరమైన పరిస్థితి నా శరీరంలో జరుగుతుందని హాస్పిటల్కి వెళ్ళాను. నెక్స్ట్ రోజే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మా తల్లిగారికి నేనంటే చాలా ఇష్టం. నేను మా తల్లిగారిని చూడలేదు, మా తల్లిగారిని ఎప్పుడు ప్రేమించలేదు. మా తల్లిగారు స్పృహ తప్పి హాస్పిటల్ అడ్మిట్ అయినా కానీ నా స్నేహితుల కోసం మా తల్లిగారిని కూడా ఏదో జస్ట్ అలా వచ్చి 1 సెకండ్ కూడా నేను చూసి వెళ్ళిపోయినంతే. ఎందుకంటే నాకు స్నేహితులు ఇంపార్టెంట్ అనుకున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం కదమ్మా, చిన్న ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోతాడు అన్నారు. ఆపరేషన్ అంటే నాకు లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఇష్టం. అంటే అన్నీ అనుభవించాలి కదా అనుకుంటాను నేను, అన్నీ ఉండాలి, అన్నీ అనుభవించాలి. హాస్పిటల్గా అడ్మిట్ అయ్యాను, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు 2 సార్లు ఎక్కించారు. మత్తు ఎక్కలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ వేరే మత్తులు బాగా ఎక్కువ కదా, ఆ మత్తులు ఎక్కలేదు. ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేస్తున్నప్పుడు అలా ఆలోచిస్తున్నాను, డాక్టర్ నేను రికవర్ అయ్యాక బిర్యానీ తినొచ్చా, నేను రికవర్ అయ్యాక బాగా తిరగొచ్చా? ఎందుకంటే ఒక పక్కన తెలంగాణ పోరు జరుగుతుంది, ఒక పక్కన ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నాయి, నేను అందులో పార్టిసిపేట్ చేయాలి. నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు, నన్ను వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను సంతోషపెట్టాలా, నేను కూడా తిరుగుతున్న ఇన్ఫ్లుయెన్స్ పాపులారిటీని పెంచుకోవాలా, ఇదొకటే నా తలంపు. ఎందుకంటే నా డ్రీమ్ ఒకటే, I want to be a big politician. I just want to earn a lot of money. చాలా డబ్బులు సంపాదించడం ప్రారంభించాను. అన్యాయంగానే చాలా డబ్బులు సంపాదించాను. ఇంట్లో తెలియకుండానే 1,50,000 పెట్టి బండి కొనుక్కున్నాను. రూమ్ రెంట్ నేనే కట్టుకుంటున్నాను. లగ్జరియస్ లైఫ్ను అనుభవిస్తున్నాను. ప్రాంతాలకు తిరగడం ప్రారంభించాను. ఇలాగా లైఫ్ను అనుభవిస్తూ ఉంటే హాస్పిటల్ ఆపరేషన్ అయిపోయింది. 3 రోజుల్లో రికవర్ అయిపోతా అన్నారు. రోజులు లెక్కెట్టుకుంటున్నాను. మంచం మీద పడుకొని ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లిగారు అంటున్నారు, జోషి చిన్నప్పటి నుండి నీకు ఇంజెక్షన్ కూడా పడలేదు, చిన్నప్పటి నుండి నీకు ఒక్క ఇంజెక్షన్ కూడా పడలేదు, ఇవాళ నీకు ఆపరేషన్ అయింది. అరే దేవుడికి వ్యతిరేకంగా ఉండకురా, దేవుడికి వ్యతిరేకంగా ఉండకు, నీ స్నేహితులు విడిచిపెట్టు, దేవుడిని వెంబడించు, దేవుడికి ప్రార్థన చేయి, దేవుడిలో ఎదుగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఈ ఆపరేషన్ నుండి త్వరగా విడిపిస్తాడు అని అనగానే ఈ మాటలు ఏం వినిపించలే, ఈ రక్షణ సువార్త ఏం వినిపించలే. నాకు వినిపించింది అలా ఒకటే, స్వస్థత. మళ్ళా వినిపించింది స్వస్థత. అంటే మనం స్వస్థపడాలంటే ఇలాంటివి చేయాలన్నమాట. అయితే ఏం చేయాలమ్మా అన్నాను. సాక్ష్యం చెప్పుకొని నీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎదగరా, దేవుని కొరకు వాడబడరా అంటే, సరే సాక్ష్యం చెప్పేస్తానమ్మా, సాక్ష్యం చెప్పేస్తాను అని చెప్పి December 31st నైట్ చర్చ్లో మనకి మంచి ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రేయర్లో మంచి బాగా కీబోర్డ్ వాయించేశాను, చాలా బాగా వాయించాను. ఆ వేళ మాత్రం మంచిగా కీబోర్డ్ వాయించాను. వాయించిన తర్వాత సాక్ష్యానికి నాకు అవకాశం ఇచ్చారు. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా బలిపీఠం ఎక్కి మైక్ పట్టుకోవడం, లైఫ్లో ఫస్ట్ టైం పట్టుకున్నాను. సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. అంటే మా చర్చ్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు, అదేంటి మనోడు మంచిగా పాపంలో బాగా ఎదుగుతున్న వ్యక్తి కదా, పాస్టర్ గారు అబ్బాయి అయినా కానీ మనోళ్ళు చాలా చెడు లక్షణాలు ఉన్నాయి కదా, ఏంటి ఆపరేషన్ అయ్యాక మనోళ్ళు మంచి మార్పు వచ్చింది అనుకొని వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సాక్ష్యం చెప్తున్నాను, నా పాపాన్నంతా వదిలేస్తున్నాను. మళ్ళీ మంచి దానికి ఒక ఫీల్ ఒకటి, పాపానంతా వదిలేస్తున్నాను, నన్ను దేవుడు క్షమించేలా ప్రార్థన చేయండి.
ఆపరేషన్ తగ్గిపోవాలి, నేను సేవా పరిచయలో ఎదగాలి, మీకులాగే నేను కూడా దేవుని సన్నిధిలో బాగా ఎదగాలి, అన్నీ వదిలేస్తున్నాను, స్నేహితులను వదిలేస్తున్నాను, పాలిటిక్స్ని వదిలేస్తున్నాను, పాపాన్ని వదిలేస్తున్నాను, అన్నీ వదిలేస్తున్నాను అని అనగానే మా చర్చిలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అబ్బా, దేవుడు మనోడిని బాగా మార్చేశాడు, దేవుడు బాగా మార్చేశాడు, మనోడిని దెబ్బ తగిలేసరికి మనోడు బాగా మారిపోయారని చెప్పి మా సంఘస్థులో 12 మంది రక్షణ పొందారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను నా లైఫ్లో భయపడే ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసండి, బలిపీఠం ఎక్కి సాక్ష్యం చెప్తున్నాను, కాకపోతే అది అబద్ధ సాక్ష్యం అని నాకు తెలుసు. ఎందుకంటే క్రియ రూపంలో లేదు, హృదయంలో మార్పు లేదు, పెదవులతో మాత్రమే నా సాక్ష్యం పలుకుతోంది, పెదవులతో మాత్రమే నా సాక్ష్యం పలుకుతోంది. స్టేజ్ మీద అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటే ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోవడం ప్రారంభించి అందులో రక్తం వస్తుంటే ఆ రక్తం నాకు తెలుస్తోంది, ఆ స్పర్శ నాకు తెలుస్తున్నప్పుడు అనుకున్నాను, ఈ పరిస్థితి అంతా చూసి దేవుడు నన్ను కనికరించి, అంటే సినిమాలో చూపిస్తారు కదా, ఇలా చేతి మీద ఏదో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే చేతులు కాలిపోతూ ఉంటే దేవుడు వచ్చేస్తాడని సినిమాలు చూసిన తర్వాత నేను కూడా అనుకున్నాను, నా రక్తం కారడం చూసి దేవుడు ఇప్పుడే వచ్చి నన్ను స్వస్థపరుస్తాడని అనుకున్నాను. కానీ దేవుడు నా చేయ విడిచిపెట్టేశాడని నాకు అప్పుడే అర్థమైంది. ఓపిక అంతా అయిపోతుంది, సాక్షి ముగించాను, రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. అప్పుడు పడుకున్న నేను 2 నెలల వరకు లేగలేదు, కూర్చోలేకపోయాను, క్షీణించిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరలా ఏంటండి మా అబ్బాయి 3 రోజుల్లో రికవర్ అవుతాన్నాడు, అసలు అవ్వట్లేదని. ఇలా అవ్వలేని పరిస్థితిలో హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళందరూ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. చిన్నదనమ్మ పుండు, ఏం కాదు, మీ వాడు హడావుడి చేస్తున్నాడు, అంతే, చిన్నది, త్వరగా తగ్గిపోద్ది. ఇలా చెప్తూ ఉంటే సరే తగ్గిపోద్ది కదా అని ఎదురు చూస్తున్నాను. ఒక్క 4 రోజుల గ్యాప్ వచ్చిందండి. ఆ 4 రోజుల గ్యాప్లో ఎక్కడికి పారిపోయారో తెలియదు నా స్నేహితులు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ఒకప్పుడు ఫోన్ అసలు ఖాళీ ఉండేది కాదు, అందరూ ఫోన్ చేస్తూనే ఉండేవారు. అన్న ఎక్కడున్నావు, కాకినాడ రా అన్న తిరుగుదామన్నా, అన్న పలానా గొడవ ఉందన్నా, పలానా దగ్గరికి వెళ్దామన్నా, అన్న రా అన్న రెస్టారెంట్కి వెళ్దాం, అన్న రా అన్న బార్కి వెళ్దాం, అన్న రా అన్న పలానా వ్యక్తితో తిరుగుదాం, అన్న ఏళ్ళ పరిచయం చేద్దాం, వాళ్ళు ఇలాగా ఎన్నో మాటలు. అమ్మ బాబోయ్, చాలా మాటలు విన్నాను. వినిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఓపిక లేక మంచం మీద పడుంటే ఎవడు ఫోన్ చేయడేంటి, కనీసం తిన్నానన్న మాట కూడా ఎవడు అడగడేంటి, చాలా బాధేసింది. రికవర్ అయ్యి వెళ్ళిన తర్వాత అందరినీ దుమ్ము దులిపేద్దాం అనుకున్నాను. చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ స్టేషన్లో ఉంటే రక్షించాను, వాళ్ళ పోలీసులు పట్టుకుంటే విడిపించాను, వాళ్ళని వెళ్ళి పరిచయం చేశాను, ఇంకా నన్ను మర్చిపోయారు. స్నేహబంధం అంతే. చాలామంది అంటారు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఫ్లెక్స్లు కొట్టించాడు, నా బెస్ట్ ఫ్రెండ్ నా బర్త్డేకి రక్తదానం చేశాడు, నా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం ఏదైనా చేస్తాడని. అమ్మో, చాలా మాటలు చెప్తూ ఉంటాం. నేను చెప్తున్నాను బ్రదరు, నేను చెప్తున్నా సిస్టర్, నువ్వు ఇంకా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు కనుక నీ వెంట ఇంకా ఉన్నారు. నువ్వు ఇంకా చాలా దారుణకరమైన పరిస్థితులు చూడలేదు కనుక ఇంకా నీతో ఉన్నారు వాళ్ళు. ఒక్కసారి విపత్కరమైన పరిస్థితుల్లోకి వెళ్తే నీ వెంట ఎవ్వరు ఉండరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు అందగాడు అవ్వచ్చు, నువ్వు డబ్బున్నవాడు అవ్వచ్చు, నీకు పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, నీ దగ్గర ఓపిక లేకపోతే, వాళ్ళని కలిసే అవకాశమే లేకపోతే, నీ ముఖము కొన్ని రోజులు వాళ్ళు చూడకపోతే నువ్వు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. నిన్ను పట్టించుకోరు, నీకు కాల్ చేయరు, నీ ప్లేస్లో ఇంకొకరిని ఖచ్చితంగా రిప్లేస్ చేస్తారు. దే విల్ రిప్లేస్ యువర్ ప్లేస్, ఖచ్చితంగా చేస్తారు. నా బ్రతుకు కూడా అలాగే అయింది. అయిన తర్వాత చాలా బాధ వేసింది. నాకు ఆపరేషన్ చేసిన పుండు తగ్గట్లేదు, క్షీణించిపోతున్నాను, ఆకలేస్తుందో పక్క నుంచి. ఏంటి నా బ్రతుకు ఎలా అయిపోయిందని, ఏంటి నా పరిస్థితి ఏంటి అని మా మమ్మీని అడుగుతూ ఉన్నాను. అమ్మ ఏంటమ్మా ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు నేను కడుపు నిండా అన్నం తింటానంటే మా తల్లి గారు నా పాదాల దగ్గరే కూర్చున్నారు. నా వస్త్రం మొత్తం మారిపోయింది. ఒక టీషర్ట్, ఒక లుంగి, బట్టలు కూడా వేసుకునే పరిస్థితిలో నేను లేను. ఆకలేస్తుంది, అమ్మ ఏమన్నా పెట్టమ్మా అంటే వద్దునా, నా తగ్గిపోయాక తిందిగాని అంటున్నారు. యాంటీబయాటిక్స్ ఎక్కిస్తున్నారు, నీరసం అయిపోతున్నాను. ఏంటి నా బ్రతుకని ఏం అర్థం కావట్లే. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అన్ని పరీక్షలు చేశారు, అన్ని నార్మల్ వచ్చాయి, ఏం లేదు. ఎందుకు ఒకరోజు డౌట్ వచ్చి ఇక్కడ రిబ్స్ దగ్గర నుంచి మూలిగా, ఎముకల నుంచి మూలిగా తీశారు బయటికి. ఆ తీస్తున్న సిచ్యువేషన్లో నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మా సంఘస్థులు నా కాళ్ళు చేతులు పట్టుకున్నారు, మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ అన్నాడు, ఆ అబ్బాయి కళ్ళు మూసేయండి అన్నారు. కళ్ళు మూసారు. అమ్మ చిన్నగా నొప్పి వస్తుంది, మత్తిస్తున్నాను,
తన కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఏం అర్థం కావట్లే. ఆపరేషన్ మామూలుది అన్నారు కదా, తగ్గిపోద్ది అన్నారు. ఇలాంటి టెస్టులు ఏంటి, ఎందుకు చేస్తున్నారని ఒక సూది నా శరీరంలోకి వెళ్ళడం నేను గమనించాను. అది నా ఎముక్కి గుచ్చుకోవడం నేను తెలుసుకున్నాను. ఆ పెయిన్ని భరించలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? శరీరంలో ఓపిక లేదు, శరీరంలో బలం లేదు. ఆ సూది గుచ్చుకోగానే విలవల్లాడిపోయాను. ఆ మూలుగ తీస్తున్న సమయంలో శరీరంలోంచి ఏదో బయటికి లాగేస్తున్నారు. కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగల కొట్టుకోవడం ప్రారంభించాను. నా చుట్టూ ఉన్న నా సంఘస్థులు నా చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. నా కళ్ళు మూస్తారు. ఏం జరుగుతుందో నాకు తెలియని పరిస్థితి. ఎందుకు ఇలా తీస్తున్నారో తెలియని పరిస్థితి. తీశారు, గట్టిగా స్టిక్కర్ అంటించారు, ఆటోలో పడుకోబెట్టారు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు ఆదివారం మధ్యాహ్నం నా రిపోర్ట్స్ వచ్చాయి. కాకినాడ సర్పవరం జంక్షన్ స్పెన్సర్ ఎదురుగుండా సూర్యతేజ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. మా తల్లి గారు చర్చ్ ముగించుకొని వచ్చారు. మా సంఘస్థులను చూడడానికి వచ్చారు. అందరూ మా కొంగు చూస్తున్నారు. డాక్టర్ గారు మా సంఘస్థులు పిలిచారు. రిపోర్ట్స్ వచ్చాను. రండి ఒకసారి, త్వరగా రండి అని పిలుస్తూ ఉన్నారు. మా సంఘస్థులు పిలుస్తున్నారంటే నన్ను పిలవట్లేదు. మా తల్లి గారు బలవంతంగా లోపలికి వెళ్ళి, డాక్టర్ గారు మా అబ్బాయి రిపోర్ట్స్ ఏమొచ్చినా పర్లేదు నాకు చెప్పండి అయ్యా అంటే, డాక్టర్ గారు లేచి నిలబడి మా తల్లి గారు తల మీద చేసి ఒక మాట అన్నారు. తల్లి, మీ అబ్బాయిని ప్రపంచంలో ఇంకెవ్వరూ కాపాడలేరు. కేవలం మీరు నమ్ముకున్న దేవుడు మాత్రమే కాపాడితే. ఎందుకో తెలుసా? మీ అబ్బాయికి AML క్యాన్సర్ వచ్చింది, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా క్యాన్సర్ వచ్చింది. దానికి సరైన మందు కూడా లేదమ్మా. ఏ హాస్పిటల్కి ప్రిఫర్ చేయాలో కూడా నాకు తెలియని పరిస్థితి, ఎక్కడికి పంపించాలో కూడా నాకు ఐడియా లేని పరిస్థితి. ఆయన యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఆయనకి క్రైస్తవులు అంటే ద్వేషమే. కాకపోతే మేమంటే చాలా అభిమానం. ఆయనకి చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన మాటలు అంటూ ఉంటే మా తల్లి గారికి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయ్యా, 2014 నుంచి నా అబ్బాయిని వాడుకుంటానన్నవే, ఇప్పుడు వీడికి మరణకరమైన వ్యాధి వచ్చింది, వీడు చచ్చిపోతాడని అందరూ అంటున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. పైన నేను కూర్చొని ఫేస్బుక్ వాట్సాప్ చూసుకుంటూ ఉన్నాను ఫోన్లో. ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు కడుపు నిండా అన్నం తింటానా అని చూస్తున్న పరిస్థితి. మా తల్లిగారు వచ్చి అన్నారు, నా బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. బ్లడ్ 4, ప్లేట్లెట్స్ 20,000 23,000 ఉన్నాయి. ఎప్పటికీ ఆ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నా ఫ్రెండ్స్ వచ్చారు. ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండి, నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్గా దొరుకుతుంది. నా స్నేహితులు కొంచెం సాయం చేశారు. రికమెండేషన్ అప్పుడే అనుకుంటే లాస్ట్ టైం నేను వాడుకోవడం, నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని చాలామంది ప్రయత్నం చేశారు. ఇంచుమించు బ్లడ్ ప్యాకెట్స్ అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఎక్కించిన తర్వాత మా తల్లి గారు ఒక మాట అన్నారు, జోషి హైదరాబాద్ వెళ్దాం వస్తామన్నారు. నేను యాక్చువల్గా హైదరాబాద్ పారిపోదాం అనుకున్నాను. మా కుటుంబాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాను. ఆ డిసెంబర్ కాలంలోనే లాస్ట్ టైం మమ్మీని చూసి వెళ్ళిపోదామని వచ్చాం. హైదరాబాద్ వెళ్తున్నాం అన్నారు. సరే అమ్మా తీసుకెళ్ళండి అన్నాను. ఎందుకమ్మా అన్నాను. ఏం కాదురా, నీ టెస్టులు అన్నీ చేశారు, అన్నీ బాగానే వచ్చాయి, కుట్లేసి పంపించేస్తారంట, కొంచెం రారా అన్నారు. సరే అమ్మా అన్నాను. బలహీనమైన పరిస్థితి, బలం లేని పరిస్థితి, ఒంటి నిండా వస్త్రాలు వేసుకొని చాలా రోజులైంది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎక్స్ట్రాలు చేస్తే ప్రతి ఒక్కదాన్ని దేవుడు తీసేస్తాడు. మనం వస్త్రధారణ మనుషులకి మభ్యపెట్టేలాగా బిల్డప్ చేస్తే దాన్ని ప్రతి ఒక్క దానికి దేవుడు లెక్క అడుగుతాడు. మన యవ్వన కాలంలో మనం చేసే ప్రతి ఒక్క దానికి లెక్క ఖచ్చితంగా దేవుడు అడుగుతాడని జీవితం మీద అనుభవంతో చెప్తా ఉన్నాను. ఆయన వాక్యాన్ని వాళ్ళని చేతిలో పెట్టడం గల ప్రాముఖ్యమైన కారణము, నువ్వు తెలియక చేస్తున్న తప్పుల్ని నువ్వు తెలుసుకొని సరి చేసుకుంటావని దేవుడు వాక్యాన్ని రాయించి నీ కొరకు నా కొరకే. నువ్వు పాట పాడుతున్నావే, ఆ పాటకు తగ్గ జీవితం ఉందా? నువ్వు వాక్యం చెప్తున్నావే, వాక్యానికి తగ్గ జీవితం ఉందా? హైదరాబాద్ తీసుకెళ్లారు. రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉన్నాను. పడుకున్న తర్వాత ఒళ్ళంతా సాల్వాతో కప్పేశారు. కప్పేసిన తర్వాత ఆపరేషన్ చేసిన పుండు మాత్రమే ఎక్స్పోజ్ అయి ఉంది. ఆ ఎక్స్పోజ్ అయిన పుండు మీదకి రైల్వే స్టేషన్లో ఉండే పెద్ద పెద్ద ఈగలన్నీ వచ్చి వాళ్తూ ఉన్నాయి. వాళ్తున్నప్పుడు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసండి? మన కాలు తిమ్మిరి బాగా ఎక్కిన తర్వాత దాని మీద ఎవరన్నా దువ్వని తెచ్చి కోంబు తెచ్చి దాన్ని ఎలా గీకితే ఎలా ఉంటుందో తెలుసా? అంతెందుకు, మీకు తిమ్మిరి పట్టిన తర్వాత ఒకసారి అడుగండి ఇలాగ, యూ కాంట్ స్టాండ్ ఆన్ ఇట్. మన కాళ్ళ మీద మనం నుంచోలేం, కాలు ఇరిగిపోతే మన భయం వస్తుంది. ఆ పుండు మీద ఈగలు వాళ్తూ ఉంటే ఆ ఈగలు నడిచే ప్రతి ఒక్క అడుగు నాకు తెలుస్తోంది. ఆ నొప్పి నాకు తెలుస్తోంది. ఎందుకు వచ్చిన బ్రతకరు, ఎలాంటి బ్రతికే కన్నా చచ్చిపోవడం మేలు అనుకున్నాను.
రైల్వే స్టేషన్లో అందరూ నన్ను చూసి అడుక్కొని అనుకుంటున్నారు. నా మీద పురుగులు వాళ్తూ ఉన్నాయి, నా మీద ఈగలు వాళ్తూ ఉన్నాయి, నా ముఖం కనిపించట్లేదు జనాలకి. నేను చెప్తా అనుకుంటాను, అరే కాకినాడలో నేను చాలా పాపులర్ రా, కాకినాడలో మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడిని, మీ ప్రాంతాల్లో కూడా ఎంతోమంది రాజకీయవేత్తలతో పరిచయం ఉన్న వ్యక్తిని రా నేను, నన్ను తక్కువ అంచనా వేయద్దు అని చెప్తాం అనుకుంటున్నాను. కానీ ఓపిక లేదు. ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ మై బాడీ. ఒక్కటే ఫిక్స్ అయ్యాను, చచ్చిపోదాం అనుకున్నాను. మా తల్లిగారు ముఖంకే చూస్తూ ఉంటే ఒకటే అనుకున్నాను, ఫర్ ది లాస్ట్ టైం ఇంకొక ట్రైన్ వస్తే దొల్లుకుంటా వెళ్ళిపోయి ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను. నా లైఫ్ అంతా ఎందుకో మారిపోయింది, ఒక్కసారిగా మారిపోయింది. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరుగుతుంది ఒకటి. స్నేహితులు వదిలేశారు, బంధువులు దూషిస్తూ ఉన్నారు, బ్రతుకు పాడైపోయింది, బ్రతికి వేస్ట్, చచ్చిపోదాం అనుకున్నాను. కానీ అద్భుతమైన దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మంచివాడండి. మనం ఏడుస్తుంటే ఆయన తట్టుకునే దేవుడు కాదు. మనం నిరాశలో ఉంటే ఆయన మనల్ని చూసి ఎగతాళిగా నవ్వే దేవుడు కానే కాదండి. అలాంటి పరిస్థితిలో మేము దిగిన ట్రైన్లోనే దేవుడు సేవకుడిని పంపించాడు, విల్సన్ పాస్టర్ గారు. ఆయన వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళద్దమ్మా, సిఎంసి వెల్లూరు తీసుకెళ్ళనని. 2014 జనవరి 13 రాత్రి 12ంటికి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళిన తర్వాత నా యొక్క రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు ఒక్కటే అన్నారు, మీ అబ్బాయికి బ్రతికే అవకాశం లేదు. మరలా బోన్ మ్యారో టెస్ట్ చేశారు, ఇక్కడే ముక్కు అది తీశారు, వెనకాల ముక్కులోంచి తీశారు. ఆ స్క్రూ తిప్పుతూ ఉంటే మంచాన్ని పట్టుకుని కరెంట్ షాక్ కొడుతున్నాడు, గిలగలా కొట్టేసుకుంటున్నాను. నన్ను ఎవడన్నా కాపాడండి అని అరుద్దాం అనుకుంటే నోట్లో ఓపిక లేదు, తిండి లేదు, చాలా రోజుల నుంచి తిండి లేదు. కంట్లోంచి నీళ్ళు రావడానికి మొత్తం డిహైడ్రేట్ అయిపోయాను, కంట్లోంచి నీళ్ళు రావడానికి ఒక్క చుక్క లేదు. పట్టుకుని కరెంట్ షాక్ కొడుతున్నట్టు ఏడుస్తూ ఉన్నప్పుడు కనీసం లిటరల్గా మీ దగ్గర ఒప్పుకుంటానండి, నాకు ఆ టైంలో యూరిన్ ఎలా అయిందో, మోషన్ ఎలా అయిందో కూడా నాకు తెలియదు. నా బాడీ నా కంట్రోల్ లేదు. అసలు ఏంటి నా బ్రతుకు, ఏంటి ఇలా అయిపోయింది? కనీసం నా చేతిని పట్టుకునే కనీసం ఆ స్ట్రెంగ్త్ కూడా నాకు లేదు. ఏంటి నా బాడీ నా కంట్రోల్ లేదు, అంత మిస్ అయిపోయింది ఏంటి? క్షీణించిపోయానే, నా రూపం లేదే, అంత మారిపోయింది. లుంగి ఏంటి, నేను వేసుకున్న లుంగి ఏంటి? ఆ సిఎంసికి వెళ్ళేటప్పుడు దారిలో 12 hours జర్నీ చేశాను. ఆ కారుకు దుబ్బులకి నాకు ఆ పుండులోంచి బ్లడ్ అంతా కారిపోయిందండి, బ్లడ్ వచ్చేస్తూ ఉంది. ఆ దారి మధ్యలో మా తల్లిగారు చపాతీ తింటూ ఉంటే ఆ పొడున్న నా మొక్క మీద రాలితే దాన్ని ఇలా తీసుకొని తిన్నానండి. కారు వెనకాలకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు నాకు వినిపించి ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఒక్కటే అడిగాను, అమ్మా ఏమైందమ్మా అని అడిగితే మా తల్లిదండ్రులు చెప్పిన మాట అడిగితే ఏం కాదురా, ప్రార్థన చేసుకో అని కారు వెనకాలకి వెళ్ళి ఏడ్చేవారు. లైఫ్ అంతా ఏం మారిపోయింది, ఏంటి ఇలా మారిపోయింది? ఏదో ఊహించుకున్నాను కదా. నా లైఫ్లో నా టీచర్ అడిగినప్పుడు ఏమవుతారో జోషి అంటే, ఐ వాంట్ టు బి ఎ బిగ్ పొలిటీషియన్, చాలా సంపాదించాలి, ఏదేదో ఊహించుకున్నాను. పాలిటిక్స్లో ఉండాలి, స్నేహితులు ఉండాలి, లగ్జరియస్ లైఫ్ అనుభవించాలి. కానీ ఒక్కసారిగా ఏంటి అంటే, ఆరోగ్యం లేకపోతే మనిషి ఎందుకు పనికిరాడా? ఆరోగ్యం లేకపోతే మనిషి దేనికి పనికిరాడా? ఎస్, నేను చెప్తున్నాను కదా, ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు. ఆరోగ్యం ఎవరిచ్చిందో తెలుసా? దేవుడు మనిషిని తన రూపముగా చేసుకొని మనుష్యుడి యొక్క నాసిక రంధ్రములో జీవవాయువు ఆయన ఓదగా మనుష్యుడు జీవాత్మయను. హల్లెలూయా. అంటే లైఫ్ ఇచ్చింది ఆయన. అంటే ఆయన లేకపోతే మనకు లైఫ్ లేదు. నేను చచ్చిపోదాం అనుకున్నాను, కానీ దేవుడు నాలాంటి పాపిని కనికరించాడు. క్యాన్సర్ అని నాకు తెలియదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఎందుకు ఈ టెస్టులు చేస్తున్నారో తెలీదు. వస్త్రాలు తీసేసి నైటీ లాంటి డ్రెస్ వేశారు. I could never expect I could wear such kind of dresses in my life. అలాంటి వస్త్రాలు వేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. వేసుకున్నాను, తీసుకెళ్లారు. అడుగుతా ఉన్నాను, ఏమైందని. లగ్జరీస్గా ఉంది హాస్పిటల్. సిఎంసి వెల్లూరు ఏ వార్డ్, 8th floor, రూమ్ నెంబర్ 803. ఐ స్టిల్ రిమెంబర్ రూమ్. నా రూమ్ నాకు బాగా గుర్తుంది. పక్కన జోషి ప్రశాంత్ పాలిక అని నేమ్ బోర్డు అంటించారు. నేను అనుకుంటున్నానమ్మా, డబ్బులు బాగా కట్టారా? పైసలు బాగా కట్టినట్టున్నారు, మంచి వార్డులు వేసారని. బట్ ఐ డోంట్ నో, నాకు తెలియని విషయం ఏంటో తెలుసా? అది రేపో మాపో చచ్చిపోయి క్యాన్సర్ పేషెంట్ వార్డు అది. డాక్టర్స్ అన్నారు వాడికి ట్రీట్మెంట్ ఇస్తే చచ్చిపోతాడండి. వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు తెలుసా? ఒక పక్కన ఆపరేషన్ చేసిన పుండు, కీమోథెరపీ ఇస్తే అది పెరిగిపోద్ది, మీ వాడు చచ్చిపోతాడు. దయచేసి మీరు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టదు. మీకు ఇంకో ఆడపిల్ల ఉన్నారన్నారు కదా, ఇద్దరు ఆడపిల్ల ఖర్చు పెట్టుకోండి. ఎందుకు? మీ అబ్బాయికి వెళ్ళి ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేయండి అన్నారు. మీరే కనుక నా దగ్గరికి వచ్చి, జోషి నీ ఆఖరి కోరిక ఏంటని అడిగితే ఒకటే అంటాను, కనీసం ఉట్టన్నంలో వాటర్ వేసైనా నా కడుపు నిండా పెట్టండి. ఉట్టన్నంలో కనీసం వాటర్ వేసైనా, ఉట్టన్నమైనా నా చేతికి ఇవ్వండి, అది తిని బ్రతుకుతాను. తినిన తర్వాత, కడుపు నిండా తినిన తర్వాత
చిన్న పాయిజన్ అన్న, చిన్న పాయిజన్ చెల్లి. మా మమ్మీని కూడా అదే అడుగుతాను, చిన్న పాయిజన్, నొప్పి లేకుండా అలా నిద్రలో చచ్చిపోయేదాన్ని ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతాను. అదే నా ఆఖరి కోరిక. పొలిటీషియన్ అవి ఇవి అయిపోయి ఇంకా ఏం లేవు, ఫ్రెండ్స్ వదిలేశారు, ఎవరు లేరు, ఒక్కడనే అయిపోయాను. ఆ ఒక్కడనే అయిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. లైఫ్ అంతా ఇలా మారిపోద్ది దేవుడు లేకపోతే అనుకున్నాను. నెక్స్ట్ రోజు ఉదయం డాక్టర్లు వచ్చి అడిగారు. ఏమడిగారు తెలుసా? ప్రశాంత్, ఈ పేపర్స్ మీద సైన్ చేయవా అన్నారు. దేనికి డాక్టర్ అంటే, చేయి చెప్తా అన్నారు. చేశాను. అందులో ఏముంది తెలుసా? నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నావు, నువ్వు చచ్చిపోతే డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ సంబంధం లేదు, పైగా నీలాంటి క్యాన్సర్ పేషెంట్స్ జూనియర్ డాక్టర్స్గా ఉపయోగపడతాడు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. నీకు ఏఎంఎల్ క్యాన్సర్ అని అడగగానే బ్రతుకు మీద ఒకే ఒక్క ఆశ అడిగాను, డాక్టర్ నేను బ్రతుకుతాను అంటే నా మొక్క మీద చెప్పారు నువ్వు బ్రతకవని. చాలా బాధ అనిపించింది. ఫోన్లో చచ్చిపోతాం కదా. మా తల్లిగారిని పిలిచాను, నా ఫోన్ ఓపెన్ చేశాను, నాకు ఇష్టమైన ఫోటో చూపించాను. అమ్మా, ఈ ఫోటోని నేను చచ్చిపోయాక ఫ్రేమ్ వేయించండి. చచ్చిపోయిన తర్వాత మంచిగా దండే, నీకు ఇంకిద్దరే పిల్లలమ్మా, ఇద్దరు పిల్లలు, ఇంకా నేను ఉండనమ్మా. ఒకటే అన్నాను, ఎంత ఖర్చు అవుతుంది నాకు ట్రీట్మెంట్ చేయడానికి, ఎంత కాస్ట్ అవుతుంది అన్నాను. చాలా ఖర్చు అవుతుంది రా అంది. పర్లేదు చెప్పమ్మా, ఎంత కాస్ట్ అవుతుంది చెప్పు, ఎంత కాస్ట్ అవుతుంది చెప్పు, పైగా మనకేం లేవు కదా నాకు ట్రీట్మెంట్ చేయడానికి. ఎంత అవుతుందంటే 30 lakhs అవుతాయిరా, ఇంకా ఎక్కువ వచ్చేమా అన్నారు. అదేంటమ్మా, మనకే చాలా పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడి నుంచి తెస్తారు? అయితే ఒక పని చేయండి అమ్మా, డబ్బులు ఏం ఖర్చు పెట్టద్దు, ఉన్నంత వరకు ఉంటాను, చచ్చిపోతాను తర్వాత, డోంట్ స్పెండ్ మనీ ఆన్ మీ అంటే మా తల్లిగారు ఒక మాట అన్నారు. ఏమంటారు తెలుసా? అరే, ఇప్పటివరకు చాలా మందితో స్నేహం చేసావు కదా, ఒక్కసారి ఏసైతో చేరా, అందరిని విడిచిపెట్టి ఏసైతో చేరా, ఏసై నేను బ్రతికిస్తాడు అనగానే మనసులో ఎక్కడో ఆశ. ఏంటో తెలుసా? ఏసై ఉన్నాడని ఎక్కడో ఆశ. ఆ చిన్న బైబిల్ని, ఎప్పుడు లైఫ్లో బైబిల్ని మనస్ఫూర్తిగా పట్టుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ హోల్డింగ్ ద హోలీ బైబిల్ ఇన్ మై హ్యాండ్స్. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ హోల్డింగ్ ఇట్. గుండెల మీద పెట్టుకున్నాను. ప్రార్థన కూడా రాదు నాకు, ప్రార్థన కూడా రాకపోతే ఒకటే చిన్న ప్రార్థన, ఏసయ్యా నువ్వు ఉన్నావని మా తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు ఉన్నావని చెప్పారు, నువ్వు నిజంగా ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడవా. డూ యు నో, నా ఫస్ట్ ప్రేయర్లో నేను దేవుడిని ఎప్పుడు అడగలేను బ్రతికించమని. ఫస్ట్ ప్రేయర్లో ఎప్పుడు అడగలేదు బ్రతికించమని. నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారి మాట్లాడవా అని అడిగాను. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఒక సూపర్ న్యాచురల్ థింగ్ని చూశాను. బలమైన స్వరాన్ని నేను విన్నాను. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విన్న తర్వాత ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఏడవడం ప్రారంభించిన నా తప్పులు, నా పొరపాట్లు అన్నీ గుర్తొస్తున్నాయి. నేనెంత ఘోర పాపినా, ఎంతో దుర్మార్గపు పనులు చేశాను, ఎంత ఘోర పాపినా. నా తల్లిదండ్రులు పిలిచాను, అమ్మ దేవుడు మాట్లాడాడు. మా తల్లిదండ్రుల చేతులు పట్టుకున్నాను, క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అని. మా తల్లిదండ్రులు అన్నారు, మేము క్షమించకపోయినా నీ అతిక్రమంలో దాయకుండా ఆయన దగ్గర ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఆయన దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాను. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమ పొందును. హల్లెలూయా. కనికరం పొందానండి. టుడే ఐఎమ్ అలైవ్ బికాస్ హిస్ గ్రేస్ ఇస్ స్టిల్ అపాన్ మీ. అందుకే చెప్తాను, క్రిస్టియన్ లైఫ్లో మనం అన్నీ మార్చుకుని దేవునిలో బ్రతకాలి. అప్పుడు దేవుడికి నేను సమర్పణ చేసుకున్నా. ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్లో, ఎప్పుడు 2014 జనవరి 24వ తారీఖున నేను తీసుకున్న తీర్మానం, నా లైఫ్లో నేను ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతానో అన్ని సంవత్సరాలు దాని మీద నిలబడతాను. ఒక్కటే, తండ్రి నువ్వు నన్ను ఒకవేళ అవకాశం ఉండి బ్రతికిస్తే, నీకు అవకాశం ఉండి నీకు ఇష్టమే బ్రతికిస్తే, చచ్చేంత వరకు నీ కోసం బతుకుతాం. ఒకవేళ నీ చిత్తం లేదంటే ఒకటి, నేను కన్ను మూసి కళ్ళు తెరిసే దగ్గర నీతో నేను ఉండాలి, నీ రాజ్యంలో నేను ఉండాలి, నన్ను అలా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఏం చూపించాడు తెలుసా? కొన్ని లక్షల వేల మంది మధ్యన నిలబడి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తున్న దర్శనాన్ని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ట్రయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత నాలో తెలియని మార్పులు, నా శరీరం క్షీణించిపోతుంది, చాలా క్షీణించిపోతుంది. నోట్లోంచి రక్తపు వాంతులు రావడం ప్రారంభమయ్యాయి. రక్తాన్ని కక్కుతా ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు దేవుడిని నమ్ముకోగానే మనకు అద్భుతం జరిగిపోతుంది. నేను అంటా ఉన్నాను కదా, దేవుడిని నమ్ముకోగానే మనకు అసలైన పరీక్ష ప్రారంభమవుతుంది. బాప్తిసం తీసుకోగానే అసలైన పరీక్ష ప్రారంభమవుతుంది. దేవుళ్ళలోకి రాగానే అసలైన టెస్ట్ ప్రారంభమవుతుంది. నాకు ప్రారంభమైంది. రోజుకి క్షీణించిపోతూ ఉంటే
నేను విశ్వాసంలో మరింత బలపడ్డాను. వాక్యం చదవడం ప్రారంభించాను. కొత్త నిబంధన లైఫ్లో బైబిల్ చదువుతూ ఉన్నాను. చిన్నప్పుడు మా సండే స్కూల్లో 91వ కీర్తన బట్టి పట్టమని ఇచ్చారు, అంటే చెప్పమనిచ్చారు. నేను దాని ఫస్ట్ ప్లేస్ రావడానికి చదివాను. కొన్నిసార్లు బైబిల్ కూడా మొయ్యలేని పరిస్థితికి నేను దిగజారిపోయాను. కనీసం పేజీలు కూడా తెప్పలేని పరిస్థితి. కానీ ఆ వాక్యం నా హృదయంలో ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంది. చాలా మంది పాస్టర్లు, చాలా మంది వచ్చి ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద ప్రవక్తలందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. గాడ్ ఈస్ గోనా యూజ్ యూ గాడ్ ఈస్ గోనా యూజ్ యూ. దేవుడు నిన్ను చాలా బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్తా ఉంటే చాలా ధైర్యం వచ్చింది. ఒకప్పుడు దేవుడు లేడని నమ్మాను, ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు. ఆ ట్రయల్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు రక్తపు వాంతులు అవుతూ ఉంటే ఒకరోజు దేవుని వాక్యం నాతో మాట్లాడింది. ఆవగించంత విశ్వాసం ఉంటే నీకు కొండంత సమస్య ఉన్నా కానీ, కొండ అయినా కానీ సముద్రంలోకి వెళ్ళి పడమే ఉంటే అది ఖచ్చితంగా అందులో పడుతుంది. దేవుని ఒక వాక్యం సెలవిచ్చింది కనుక నేను కూడా ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాను. నా రక్తపు వాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక చాలామంది ఎండోస్కోపీ చేశారు. ఆ స్టమక్లోని నా డైజెస్టివ్ సిస్టంలో చిన్న చిన్న ముక్కలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది, ఏం వేరియేషన్ జరుగుతుందని. నా జుట్టు అంతా పోయింది, ఎవరు కట్ చేయలే. ఇలా అంటుంటే చాలు మొత్తం పోతా ఉంది, నొప్పి తెలియట్లే. ఏంటి ఇలా అయిపోతున్నాడు. నా కాళ్ళెరను పట్టుకుని లాగితే నా వేళ్ళు వచ్చేసి అంత సన్నగా అయిపోయాను. ఎక్స్రే అక్కర్లే, నా ఎముకలు ఎన్నో లెక్కట్టచ్చు. అంతలా మారిపోయాను. మారిపోగానే దేవుడి మీద విశ్వాసం బలంగా పెరిగింది. రక్తపు వాంతులు తగ్గట్లే. ఎన్ని వాంతులు తెలుసండి? రోజుకి 40-50 వాంతులు అయ్యేవి. అది ఇప్పటికీ ప్రూఫ్ నా దగ్గర ఉంది, విత్ డాక్టర్ సర్టిఫికెట్. నేను రోజుకి ఎంత యూరిన్ వెళ్ళానో, రోజుకి ఎన్ని వాంతులు అయ్యాయో ప్రతి ఒక్కటి అప్ టు డేట్. అంటే క్యాన్సర్ పేషెంట్కి ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి రాయాలి కనుక స్టిల్ ఐమ్ హ్యావింగ్ దోస్ బుక్స్. ఆ బుక్స్ నా దగ్గర ఉన్నాయి, డైరీస్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు ఎంత దీనమైన పరిస్థితి అంటే ఆకలేసేది, చాలా ఆకలేసేది. ఆకలి ఏది తిన్నా వాంతి అయ్యేది, రక్తపు వాంతిలాగా. కనీసం దాహం వేసినప్పుడు నా ఉమ్ముని అరగంట సేపు నోట్లో ఉంచుకొని, ఉమ్ముని నా సలైవా ఉంచుకొని దాన్ని దాహం వేసినప్పుడు మృంగుతూ ఉంటే అది కూడా రక్తం అలా బయటకు వచ్చేది. ముక్కులోంచి రక్తం వచ్చేది, బయటకు వచ్చేది. ఏంటి నా పరిస్థితి? కానీ దేవుడు నాకు ధైర్యం, దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం చాలా ఎక్కువ ఉంది. దేవుడు నన్ను అభిషేకిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను సజీవుడిగా తీసుకొస్తాడన్న విశ్వాసం నాకు చాలా ఉంది. కానీ చాలా మంది అనేవారు చచ్చిపోతాడు, నా బంధువులు అనేవారు చచ్చిపోతాడు, వీడు చేసిన పాపాల వల్లే వీడికి ఇలా అయ్యింది. మళ్ళీ డైలాగ్స్ చాలా మంది, అది కూడా పాస్టర్లు. ఐ ఫెల్ట్ సో సాడ్, చాలా బాధ అయింది. దేవుడు అన్నాడు కదా, వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు రాజోషి, నేను ఉన్నాను కదా నీకు. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ సృష్టిని చేసిన దేవుడు నీకు అండగా ఉంటే జనాలు ఏమనుకుంటే నీకెందుకు? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అలాగే మాట్లాడింది. ఒకటి అనుకోండి, ఏమనుకుంటే నాకు ఎందుకు, దేవుడు అన్నాడు కదా. నేను దూషించిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మెసేజ్ చేసి సారీ చెప్పా. వాళ్ళందరూ అన్నారు ఇంకా చావలేదేంట్రా అన్నారు. బాధ వేసింది. కానీ ఒకటే, నన్ను క్షమించండి సిస్టర్, నన్ను క్షమించిన బ్రదర్, ఇలాగే మాట్లాడేవాడిని. ఇలాగ నా జీవితం కొనసాగిపోతూ ఉంటే ఆకలేసిందండి. ఒకసారి బాగా ఆకలేసినప్పుడు ఏం తిన్నా వాంతులు అయిపోతున్నాయి. నాకు ఇష్టమైన కూర క్యాలీఫ్లవర్ కూర. ఆ సిచ్యువేషన్ స్టిల్ ఐ రిమెంబర్డ్. అవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు హృదయంలో ఎక్కడో తెలియని సంతోషం అండి, ఎక్కడో తెలియని సంతోషం. ఆ కాలీఫ్లవర్ కూర వేడి వేడి అన్నంలో కలుపుతూ ఉంటే, కలిపిన తర్వాత ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసి ఆకలి తీర్చుకున్న రోజులు నాకు ఇంకా తెలుసు. వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క ప్రతిఫలము అది కేవలం ఆయన ఇచ్చిన బహుమానమే. హల్లెలూయా. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్క ప్రతిఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. అలాగే నా జీవితాన్ని దేవుడు అభిషేకించాడు. విశ్వాసాన్ని చూపించాలి. అందుకే ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి కాల్ చేసి సాక్ష్యం చెప్పేవాడిని, నా పరిస్థితి ఇలా ఉందని. మా సంఘానికి కాల్ చేసి ఒకే మాట చెప్పా, మీరందరూ చేస్తున్న ప్రార్థనల వల్ల, ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, మీరందరూ చేస్తున్న ప్రార్థన వల్ల నా యొక్క బ్లడ్ వామిటింగ్స్ని దేవుడు ఆపేశాడని సాక్ష్యం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు మెడిసిన్ ఇస్తున్నారు, తగ్గట్లేదు. డాక్టర్లు పరీక్ష చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఎవరికి అంతు చిక్కట్లేదు. చిక్కకపోయేసరికి మనందరికీ పరమ వైద్యుడు దేవుడే కదా. ఆ పరమ వైద్యానికి మనకిచ్చిన మెడిసిన్ విశ్వాసమే కదా. ఆ విశ్వాసాన్ని వాడుకున్నాను. ఫోన్ చేసిన తర్వాత ఒక 4 వాంతింగ్స్ అయ్యాయి, 4 వాంతులు అయ్యాయి, రక్తపు వాంతులు. ఇంకా అలాగే ఉన్నా. తర్వాత వాంతులు రావట్లేదు, వాంతులు ఆగిపోయాయి. అప్పుడు అనుకున్నాను, తండ్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. హల్లెలూయా. నీకు సమస్తము సాధ్యమే. ఎందుకే ఆపరేషన్ చేసిన పుండు గురించి మర్చిపోయాను అనుకుంటారా? మర్చిపోలే. తలగొక్కోవడం నాకు బాగా అలవాటు, ఎందుకంటే చాలా ఇరిటేషన్గా ఉండేది. తలగొక్కనివ్వండి, పుండ్లు పడిపోయి, ఆ పుండ్లు అసలు తగ్గలేదండి. ఈ పుండే తగ్గలేదు. నాకు ఆపరేషన్ చేసిన పుండు ఎలా తగ్గుతుంది?
కొన్ని నెలలుగా దానికి మందులు ట్రీట్మెంట్ ఇస్తానే ఉన్నారు. దానికి చాలామంది యాంటీబయాటిక్స్ ఇస్తానే ఉన్నారు, ఎక్కడ తగ్గట్లేదు, పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. అలాంటి నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎలా తగ్గుతుంది అని అనుకున్నాను. డాక్టర్లు వచ్చారు, ప్రశాంత్ ఒక్కసారి నీకు ఆపరేషన్ చేసి పుండు చూపించమన్నారు. ఎందుకంటే నేనే చాలా సన్నగా అయిపోయాను. చూపించు అంటే భయం వేసింది, ఎందుకంటే వాళ్ళు చేసే టెస్టులు నేను భరించలేను. ఆ సూదులు నా ఎముకలు గుచ్చుకొని వంగిపోయేవి, నరాలు దొరక్క వాళ్ళు ఎన్నో పరీక్షలు చేసేవారు. చేతికి అన్ని షుగర్ టెస్టులే, మొత్తం చేతి నిండా గాయాలే, ఒక పక్కన ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కిస్తూ ఉన్నారు. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితిలో ఆపరేషన్ చేసిన పుండు చూపించమన్నారు. చూపించాను, ఎవరు మాట్లాడట్లేదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకరి ముఖాలు చూసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, ప్రశాంత్ ఇట్స్ ఎ మిరాకిల్ మ్యాన్. అది గొప్ప అద్భుతం. ఏంటో తెలుసా, నీకు ఆపరేషన్ చేసిన పుండు నయమైపోయింది అన్నారు. హల్లెలూయా. ఆ మాట వినగానే ఎగిరి గంతే అనిపించింది. ఎందుకంటే కొన్ని నెలలైందని నేను కూర్చొని అది తగ్గిపోయిందని చెప్పగానే మా తల్లిగారు నా నడుము పట్టుకొని నన్ను కూర్చోబెట్టి, అరే నువ్వు కూర్చొని చాలా నెలలైందిరా, దేవుడిని నడుముని నిలబెట్టాడు, నీ కాళ్ళను నిలబెడతాడు, దేవుడిని అనేక చోట్ల వాడుకుంటాడు, దేవుడిని అభిషేకిస్తాడని నన్ను ప్రోత్సహించేవారు. దేవుడు నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. అలాగా నా జీవితంలో దేవుని అద్భుతాలు చూడడం ప్రారంభించాను. ఇంకా కీమోథెరపీ ఇవ్వడం ప్రారంభించారు, ఒరిజినల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. ఇంచుమించు సంవత్సరంన్నర ట్రీట్మెంట్ అన్నారు. నా బ్లడ్ గ్రూప్ ఏమో ఏ నెగటివ్, ఎక్కడ దొరకదు. చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాను, కానీ వాటిలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి. అనేక మంది సేవకులు వచ్చి ప్రార్థన చేసేవారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, నాకులాంటి AML క్యాన్సర్ పేషెంట్సే వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరలా 6 నెలల్లో సంవత్సరం లోపల వచ్చి మరలా జాయిన్ అయిన వాళ్ళు కూడా నేను చూశాను. నా పక్కనున్న వ్యక్తి అన్నాడు, డబ్బులు ఖర్చు పెడితే చాలు, యు విల్ బి అలైవ్, నువ్వు బ్రతుకుతావని. కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను, కానీ ఆ విషయం చెప్పడం కూడా బాధగానే ఉంది. ఆ వ్యక్తి బ్రతికిలేడు. హీ స్పెండ్ 1 crore ఫర్ ది క్యాన్సర్ ట్రీట్మెంట్, ఫర్ ది AML ట్రీట్మెంట్. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు, కానీ ఆయన బ్రతికిలేరు. నేను ఆయన సన్నిధిలో సమయాన్ని ఇచ్చానంతే, నా జీవితాన్ని ఆయనకి ఇచ్చానంతే, సమర్పించుకున్నానంతే. దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే స్నేహితులందరూ పోయారు, బంధువులందరూ పోయారు, కానీ క్రైస్తవ బంధువులు మాత్రం దగ్గరయ్యారు. చాలామంది దేవుడితో మాట్లాడడం ప్రారంభించి, తండ్రి నన్ను విడిపించు, నన్ను త్వరగా తీసుకెళ్ళని. 4.5 months అయింది, కీమోథెరపీస్ ఇస్తానే ఉన్నారు, డబ్బులో పక్కన ఖర్చు అవుతూనే ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే, నాకు ఇంచుమించి 22 లక్షలు 24 లక్షలు ఖర్చు అయింది. 24 లక్షలు ఎలా వచ్చాయో తెలీదు. అప్పు అనుకుంటారేమో, ఆ అప్పు కూడా దేవుడు తీర్చేశారు ఎప్పుడో. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు ప్రజలను పోషించినట్లే ఆయన యందు విశ్వాసం నుంచి వాళ్ళని పోషిస్తారు. ఇవాళ నువ్వు ఆర్థిక సమస్యలతో ఉన్నావేమో, దేవుడి మీద ఆధారపడి ఖచ్చితంగా పోషిస్తాడు ఆయన. ఇవాళ నేను ఆశీర్వదించబడ్డానికి కారణం నా దగ్గర ఏదో ఉందని కాదు, నా దగ్గర ఉన్నది క్రీస్తు మాత్రమే. దేవుడు మాత్రమే నా దగ్గర ఉన్నాడు కనుక ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను విడిపించాడు, ఆయన నన్ను కాపాడాడు. 4.5 months అయింది. డాక్టర్ నన్ను కూర్చోబెట్టి వీపు మీద చాలా గట్టి కొట్టారు. కొట్టిన తర్వాత ఒక మాట అన్నారు, ప్రశాంత్ నీకు విషయం చెప్తాను, వింటావా అన్నారు. చెప్పండి డాక్టర్ అన్నారు. ఎందుకంటే అంతకు ముందర డాక్టర్ అన్నాడు, ఈ విషయం చెప్తానని నువ్వు బతకమని చెప్పాడు. అదే డాక్టర్ వచ్చి అంటున్నారు, మళ్ళీ అనుకుంటున్నాను మళ్ళీ కీమోథెరపీ ప్లాన్స్ చెప్తారేమో, మరలా ఏదో చెప్తారేమో అని. దే హ్యావింగ్ హ్యాపీ ఫేసెస్, మంచి మొక్కలు వాళ్ళకు ఉన్నాయి. అంటున్నారు, ప్రశాంత్ మంత్స్ నుంచి, కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాం, నీ బోన్లోంచి జనరేట్ అవుతున్న బ్లడ్లో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించలేదని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. మీరు ఈ లైవ్ చూస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక్క క్యాన్సర్ కణం కూడా నీకు కనిపించలేదని చెప్పగానే కంట్లోంచి చాలా నీరు రావడం ప్రారంభించింది. ఎందుకో తెలుసా, ఒక రోజు నేను ఒక వ్యక్తిని నేను రిజెక్ట్ చేశాను. దేవుడు లేడని చెప్పాను, వాక్యము బోర్ కొడుతుందని చెప్పాను, దేవుడు అసహ్యం అవుతున్నాడని చెప్పాను, దేవుని వాక్యం వినడానికి నేను ఇష్టపడలేదు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఇష్టపడలేదు. దేవుడే లేడు అని నమ్మిన నా నోటితోనే ఒక విశ్వాసకరమైన సాక్ష్యం చెప్పేలా చేశాడు. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నాడు, పాపిన నన్ను దేవుడు తీసుకొచ్చాడు, జీవము లేని నాకు జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనీసం డాక్టర్లు కూడా ఉపయోగపడలేని ఒక శరీరాన్ని దేవుడి వాళ్ళ నిలబెట్టాడు అన్న ఆనందం చాలా ఎక్కువ వచ్చింది. ఏడవడం ప్రారంభించాను. ఒకటి అన్నాను ఆకాశం వచ్చేసి, ఇదంతా నీ వల్ల మాత్రమే సాధ్యం. కానీ దేవుడికి ఇచ్చిన సమర్పణ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా ఆనందమైంది. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి నాకు. యాక్చువల్గా నా DNA కాస్త మార్చాలి. DNA మార్చిన వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే ఒక పేషెంటే స్నేహితుడు కనుక, నాకు ఒక పేషెంట్ స్నేహితులుగా ఉండేవారు, వాళ్ళు కూడా చనిపోయారు. నెక్స్ట్ నేనే అని చాలామంది అనుకున్నారు. అందులో నా బంధువులు కూడా ఉన్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్లు పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి, మరలా వచ్చేస్తుంది, చచ్చిపోతాడు, ఎప్పటికైనా క్యాన్సర్గా మందే లేదు అని చెప్పారు. కానీ నాకు ట్రీట్మెంట్ చేసింది దేవాది దేవుడని యేసు ప్రభు. హల్లెలూయా. దట్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్. అదే ఒక మంచి మందు. వచ్చాను బయటికి, కాకినాడ వచ్చాను, చాలా ఆనందం వేసింది. క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి కాకినాడ వస్తానంటే నా స్నేహితులు, నా సంఘము చాలా మంది వచ్చేస్తారండి. ఆదివారం ఉదయం దిగాను, ఎవరో లేరు రైల్వే స్టేషన్లో, కొంతమంది ఉన్నారంతే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు. ఒంటరిగా వచ్చాను. ఎప్పుడు కాకినాడ చూస్తానని అనుకోలేదు, ఒంటరిగా వచ్చాను. నా శరీరం ఫస్ట్ టైం బట్టలు వేసుకున్నట్టు అనిపించింది. మంచిగా జీన్ ప్యాంట్ కొనిపించుకున్నాను, మంచిగా షూలు కొనిపించుకున్నాను, మంచిగా నేను వస్త్రాలు వేసుకుంటే మా తల్లిగారు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు నన్ను వేరు వేరు రకాలైన వస్త్రాలతో చూశారు కనుక. మంచిగా రెడీ అయ్యాను. స్పెట్స్ ఒకటి మళ్ళీ నాకు అప్పుడు హెయిర్ అప్పుడే చిన్న చిన్న మొలకల్లో వచ్చాయి. ఆ బక్క శరీరంతోనే ఏదో నేను చాలా గొప్ప అందగాన్ని అనుకొని, ఎందుకంటే దేవుడు నాలోకి వచ్చిన తర్వాత నా రూపురేఖలు నాకు కనిపించలేదు, కేవలం క్రీస్తు మాత్రం కనిపించాడు. ఆ ఫోటోలు ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా కామెడీగా అనిపిస్తున్నాయి. మంచిగా స్పెట్స్ పెట్టుకొని, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని, అబ్బా మంచి ఉందాగా రెడీ అయ్యి వచ్చాను కాకినాడ. ఎవరు లేరు, ఒంటరికి వెళ్ళాను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. తండ్రి, ఇప్పుడు నన్ను దీవించాల్సిన బాధ్యత నీదే, నువ్వే తీసుకొచ్చావు కనుక. చచ్చిపోతాను, నన్ను నువ్వే తీసుకొచ్చావు. నేను తీసుకురమ్మని అడగలే, నువ్వు ఉంటే మాట్లాడన్నాను అంతే. నన్ను తీసుకొచ్చావు, వాడుకోవాల్సింది నువ్వే, ఆ క్యారెక్టర్ని సరి చేయాల్సింది నువ్వే. అసలు దేవుని యొక్క మాస్టర్ మైండ్ ఎలాంటి గ్రహించలేమండి. దేవుడు నన్ను రోజు రోజుకి అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఏ నోటితో బూతు మాటలు మాట్లాడేవాడిని, ఏ నోటితో బూతు మాటలతో ఎగతాళి చేసి బూతు పాటలు పాడేవాడిని, 4 పాటలు రాయించాడు. హల్లెలూయా. నేను ఎందుకు పనికిరాను అనుకుంటాను, ఎందుకో తెలుసా? ఆయన లేకపోతే మన బ్రతికేంటండి? ఆయన లేకపోతే ఇవాళ నేను మీ ముందర సజీవులుగా ఉండగలను? ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్, 2 చేతులటి నమస్కారం చేసి చెప్తా ఉన్నాను, మనం మారాలి. మనం మార్పుతో సమాజాన్ని మార్చాలి. We have to change the society only through the Christ, only by following Jesus Christ. దేవుని వెంబడించే వారికి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.